ఆయన ద్వారా సంఘానికి అవసరమైన మాటలు వినిపింపచేయమని ప్రాధాన్యపడుతున్నాం తండ్రి. ఆయనకు పరిచయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్న ఆయన వారికి ప్రతి ఈవిని దయచేయమని వేడుకుంటున్నాం. వారికి కూడా ఆయుష్ను ఆరోగ్యం దయచేయండి తండ్రి. మరి ఆయనకు సహకారంగా ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్ ప్రసన్న బాబన్న గారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన కూడా సువార్తను ప్రకటిస్తుండగా ఇదిగో ఆయనకు కూడా మీ మాటలు దయచేయండి, మంచి ఆయుష్ను ఆరోగ్యంలో దయచేయండి, మీ పరిచయంలో ఎక్కువగా వాడబడటకు మీ కృప దయచేయండి. ఆయన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి జాన్సన్ అన్న కుటుంబం గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఆ కుటుంబానికి కూడా మీ కృపను అనుగ్రహించండి, వారికి మంచి ఆయుష్ను ఆరోగ్యము ప్రతిదీ మీరే సంఘం ద్వారా అనుగ్రహించండి. మరి జాయింట్ డైరెక్టర్ సహకారం ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ విషయమై ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది వారు జరిగిస్తున్న సేవ విషయమై పరిచయ విషయమై ఇదిగో తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే సువార్తను విస్తరింపచేయండి, వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి, వారికి మంచి ఆయుష్ను ఆరోగ్యమును తెచ్చేమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మరి డిప్యూటీ డైరెక్టర్లకు సహకారం ఉన్నటువంటి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ల విషయమే ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు జరిగిస్తున్న పరిచయం అంతటినీ జ్ఞాపకం చేసుకుని ఆయన సంఘం ద్వారా వారికి కావాల్సిన ఆరోగ్యాలు దయచేయండి. ఇదిగో తండ్రి వారికి కావాల్సిన ప్రతి అవసరతను ప్రతిదీ మీరే సంఘం ద్వారా అనుగ్రహించండి, వారి ప్రయాణంలో తోడుగా ఉండండి. మరి ఇదిగో మరి సంఘం ద్వారా, సార్వత్రిక సంఘం ద్వారా, మరి స్థానిక సంఘం ద్వారా ఈ మాటలు అయితే వెలువడుతున్నాయో మరి త్వానికి కేంద్రమైనటువంటి మరి బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ అందులో పనిచేస్తున్నటువంటి మరి ప్రిన్సిపల్స్ వారు జరిగిస్తున్నటువంటి పరిచర్యను, అలాగే వారి ఆరోగ్య విషయంలోను, అలాగే వారికి సహకారులుగా ఉన్నటువంటి ఆల్ జేబీఆర్సి, అలాగే జేబీఆర్సీలో పనిచేస్తున్నటువంటి కోఆర్డినేటర్స్ వారు జరిగిస్తున్నటువంటి పరిచర్యను, అలాగే మరి లెక్చరర్స్ను, అలాగే బరియల్ గ్రౌండ్ గురించి, అలాగే ఏఐటిసిసి గురించి, సంఘానికి ఏవైతే కొదువుగా ఉన్నాయో వాటన్నిటి గురించి మరొకసారి మన ఆత్మీయ తండ్రి జయశాలి గారి గురించి, అలాగే మరి సంఘ పరిచర్య ఇంకా వివృతముగా పరిచర్య జరగగలుగుటకు మరి జ్ఞాపకం చేసుకోవాలని మన మధ్యలో ఉన్నటువంటి
సహోదరులు మస్తాన్ వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. అందరూ తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగినటువంటి మా కన్న తండ్రి, నాయన నీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి నేను ఆరాధించుకుంటూ ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఎర్రగుంట సిబిటి కాలేజీ నందు ప్రిన్సిపల్గా దేవుని సేవ కొనసాగిస్తున్నటువంటి అన్నగారిని బట్టి, అలాగే అనేక ప్రాంతాలలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అనుబంధంగా ఉన్నటువంటి ఎందరో ప్రిన్సిపాల్స్ కాలేజీ నడిపిస్తున్నారు తండ్రి. వారి కాలేజీకి వాళ్ళకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వారికి సహకారంగా ఉన్నటువంటి వైస్ ప్రిన్సిపాల్స్కి, అలాగే వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేసి ప్రిన్సిపాల్తో ఎటువంటి సత్య సంబంధాలు ఉండాలో వారికి తెలియజేసి తండ్రి నీ యొక్క కాలేజీ నడిపించడంలో వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే కాలేజీకి అనుబంధంగా ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ అనేక మంది పిల్లలను వారికి బాధ్యతగా, వారికి పెద్దలుగా నియమించారు తండ్రి. అటువంటి కోఆర్డినేటర్స్ తండ్రి నీ యొక్క పిల్లలను పెంచుటలో, నీ యొక్క సేవ చేయటంలో వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని, అలాగే తండ్రి ఈ యొక్క ఎర్రగుంట ప్రాంతంలో తండ్రి బర్రెల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేక మంది సేవకులు అలాగే దానికోసం ఎంతగా ప్రయత్నం చేస్తున్నారు తండ్రి. వారి ప్రయత్నం కొనసాగి అలాగే తండ్రి అది వచ్చేలాగున చేయుటకు ఎవరైతే ఉన్నారో దానికి పెద్దలుగా ఉన్నటువంటి వారి మనసును తెరిచి అది వచ్చేలాగున చేయమని ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి సహోదర మస్తాన్కు యేసుక్రీస్తు నామంలో వందనము తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు బైబిల్ పఠనం చదువుకుందామండి. సహోదరి జి జ్యోతి వచ్చి కీర్తనల గ్రంథము 140 అధ్యాయము మరియు 141 అధ్యాయాలు మొదటి నుంచి చివరి వరకు చదివి వినిపించాలని కోరుచున్నాను. వాక్యం వినుటకు ఇచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా వందనం. వాక్యం వినుటకు ఇచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా వందనములండి. అలాగే వేదికను అనుకరించిన ప్రతి ఒక్క దైవజనులకు కూడా క్రీస్తు పేరట నా వందనం తెలియజేయుచున్నాను. బైబిల్ పఠనం చదువుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 140, 141 అధ్యాయం చదువుకుందాము. కీర్తనల గ్రంథము
140, 141 అధ్యాయాలు చదువుకుందాము. 140వ అధ్యాయం మొదటి వచనం ప్రారంభం. యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారం చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేపజూచుచుందురు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారం చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడినట్టు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్ళను చాటుగా ఒడ్డియున్నారు, వారు త్రోవ పక్కన వలపరిచియున్నారు, నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. అయినను నేను యెహోవాతో ఇలాగు మనవి చేయుచున్నాను, యెహోవా, నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా, నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుము, వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొనసాగింపకుము. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక, కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండంలో వారు కూల్చబడుదురుగాక, అగాధ జలములోనికి త్రోయబడుదురుగాక. కొండెములాడి వారు భూమి మీద స్థిరపడకుందురుగాక. ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధింపబడు వారి పక్షమున యెహోవా యాజమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియు నేనెరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. 141వ అధ్యాయము. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. యెహోవా, నా నోటికి కావలియుంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపం చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడుకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచికల పదార్థములు నేను తినకయుందును గాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. వారి న్యాయాధిపతులు కొండపేట మీద నుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు. ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరియున్నవి. యెహోవా, నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. నీ శరణజొచ్చియున్నాను, నా ప్రాణము దారపోయకుము. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపం చేయు వారు ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక. అవకాశం ఇచ్చిన సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ పట్టణము చదివి వినిపించినటువంటి సహోదరి మనకి క్రీస్తు పేరట వందనములు. ఇప్పుడు మనమంతా ప్రాముఖ్యమైన ఘటంలోకి వచ్చినాం కనుక మన చెవులను హృదయమును జాగ్రత్తగా ఉంచుకొని, పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోండి, అల్లరి చేయకోకుండా. మరి నాటికి నియమింపబడిన పాఠం ఆహ్వానింపబడని లోకానికి ఆహుతులైన ఆత్మలు. మరి ఈ పాఠాన్ని వేంపల్లిలో సువార్త పరిచర్యను జరిగిస్తున్నటువంటి మరి నరసింహులు గారికి, అలాగే ఆయన వాక్యం చెప్పబోతుండగా నోటికి వాక్శక్తిని, అలాగే
మనం వాక్యాన్ని చాలా చక్కగా విని దేవునిలో వృద్ధి నొందాలని మరి ముందున్న సమయాన్ని సహోదరులు నరసింహులు గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. రెఫరెన్స్ రీడింగ్ వచ్చేసి సహోదరులు వీరనారాయణ చదివి వినిపించాలని కోరుచున్నాను అండి. ముందుగా అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి క్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు వాక్యం చెప్పుటకు దేవుని వాక్యాన్ని చెప్పుటకు అవకాశం ఇచ్చిన మన ప్రిన్సిపల్ గారికి మనందరి తరపున నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, సరే, అందరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా అంతా? రైట్. నిజంగా మనమందరం సంతోషంగా ఉన్నాం కదా. ఈరోజు ఆత్మీయ తండ్రి గారి యొక్క కష్టాము వలన చక్కని వాక్యం నేర్చుకుంటున్నాం. లోకము దేవుని వాక్యం లేక చాలా నష్టపోతున్న టైంలో ఆత్మజ్ఞాని అనేటువంటి జయశల్ గారు మన కోసం ముందుగా ఆయన గారిని పుట్టించి చక్కని వాక్యాన్ని నేర్చుకుంటకు తండ్రి దేవుడు అనాది సంకల్పంలో భాగంగా మనందరికీ చక్కటి అవకాశం ఏర్పాటు చేశారు. మనమందరం ఈ వాక్యం విన్నందుకు సంతోషిస్తున్నాం. ఓకే, ఈ సంతోషం చివరి వరకు ఉంటుందా లేదనేది జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు చెప్తున్నాను కదా, చివరి వరకు ఈ సంతోషాన్ని అట్లే కాపాడుకోండి. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. దయగల మా తండ్రి, పరిశుద్ధ మా దేవ, యేసుక్రీస్తు వారి పేరట వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ ప్రేమ చేత కాచి కాపాడి పగటి కాలమంతా మా జీవనోపాధి విషయంలో, పనిబాట్ల విషయంలో తోడుగా ఉండి రాత్రి సమయమున సంఘంగా సమాజంగా కూడుకొని నీ వాక్కులు నేర్చుకునే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, సత్యవాక్యం నేర్చుకుంటకు సిద్ధపడిన మేమందరం తండ్రి వాక్యాన్ని చక్కగా నేర్చుకుని మీరు ఏవైతేనైనా చేయమని భూమి మీదకి మమ్మల్ని అందరూ పుట్టించారో ఆ సత్క్రియలు చేసే భాగ్యం దయచేసి కోరుతున్నాను తండ్రి. ఎల్లప్పుడూ నీకు విధేయులమై మీరు మాకు అనుగ్రహించిన ప్రతి పనిని చక్కగా చేసే భాగ్యం దయచేసి కోరుకుంటూ దేవా, నా కొడుగా సముచిత జ్ఞానం ప్రసాదించండి తండ్రి. అలాగే నీ పిల్లలందరికీ వినగల చెవిని వాక్యాన్ని గ్రహించే శక్తిని దయచేసి కోరుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు యేసునామమున వేడుకు వచ్చిన మా కన్న తండ్రి, ఆమేన్. ఈరోజు మన పాఠం ఆహ్వానింపబడని లోకానికి ఆహుతులైన ఆత్మలు ఎవరు? మరొకసారి, ఆహ్వానింపబడని లోకానికి ఆహుతులైన ఆత్మలు ఎవరు? ఇక్కడ మనకు ఒక మంచి పదం కనపడుతుంది, ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటకు మీకందరికి ఒక ఆహ్వానం పంపించాం. ఏంటది? వాక్యం నేర్చుకోవడానికి ఇక్కడ రండి అని ఒక ఆహ్వాన పత్రిక పెట్టాం. పాంప్లెట్ ఆహ్వాన పత్రిక చూసి మీరందరూ వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చేస్తారు. ఇది ఆహ్వాన పత్రిక. కాబట్టి ఈరోజు మనమందరం దేవుని యొక్క వాక్యాన్ని వింటకు వచ్చిన మనమందరం ఆహ్వానింపబడే లోకానికి వెళ్ళాలి, కానీ ఆహ్వానింపబడని లోకానికి మనము వెళ్ళకూడదు. ఆహ్వానం అనేది దేవుడు ఎవరికి ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు మన విషయాన్ని ఆలోచిస్తే ఆహ్వానం అనేది దేవుడు తన పిల్లలకి ఇచ్చాడు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్క మనిషికి దేవుడు ఆహ్వానాన్ని పలికాడు. ఎప్పుడు పలికాడు ఆలోచిస్తే కీర్తన గ్రంథం 90వ కీర్తన 3వ వచనం. కీర్తన గ్రంథం 90వ కీర్తన 3వ వచనంలో, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు తిరిగి రమ్మని సెలవిస్తున్నాడంటే మన జన్మస్థలము పరలోకం. దేవుడు ఆహ్వాన పత్రికను ఏమిచ్చాడు? ఆహ్వానం, నరులారా తిరిగి రండి. ఎక్కడికి రమ్మంటున్నాడు? పరలోకానికి. నిజంగా
ఈ ఆహ్వానము అందరికీ తెలుసు కానీ ఆహ్వానం తెలిసిన ప్రతి ఒక్కరూ పరలోకం వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే భూమి మీద ప్రతి ఒక్కరికి ఆహ్వాన పత్రిక ఇచ్చినా కూడా ఆహ్వానాన్ని మర్చిపోయి బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. అయితే పరలోక రాజ్యం వెళ్ళవలసిన మనము ఎప్పుడు వెళ్తామని ఆలోచిస్తే ఎలాంటి అవకాశం పొందుకుంటామో కింద చెప్తున్నాడు 3వ వచనంలో, 4వ వచనం మళ్ళీ అట్లా కంటిన్యూగా. నీ దృష్టికి ఉన్నది. ఓకే, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని చావు పేరట తిరిగి రమ్మన్నాడు. చావు పేరట తిరిగి రమ్మన్నాడు. ప్రతి మనిషికి చావు అంటే భయం. ఎందుకు భయం అంటే, నేను తిరిగి దేవుని దగ్గరికి వెళ్తాను, దేవుడు నన్ను ఆహ్వానించాడు, దేవునితో నేను కలిసి ఉంటానటువంటి ఆలోచన లేదు. ఎందుకు లేదంటే ప్రతి ఒక్కరికి చావు అనగానే గుర్తుకొచ్చేదంటే బంధుత్వాలు గుర్తుకొస్తాయి. చావు అనగానే గుర్తుకొచ్చేది బంధుత్వాలు. చిన్న జ్వరం వచ్చి ఎక్కువైతే అప్పుడు ఏమంటారు, ఇంకా అయ్యో నేను చనిపోతాను అని అందరు పిలుచుకొని ఒక్కసారి అందరూ చూడడానికి ఇష్టపడి చిన్నదానికి భయపడిపోతుంటారు. అలాగే ఇంకా చనిపోతారనే టైంలో ఏం ఆలోచిస్తారంటే, వాళ్ళు పిల్లలకు పెళ్ళి కాలేదు, అలాగే బంధువులంతా గుర్తుకొచ్చి ప్రతి ఒక్కరిని చూడాలని అనుకుంటారు. కానీ దేవుడు చావు పేరట తన దగ్గరికి పిలుస్తున్నాడు, చావు పేరట తన దగ్గరికి రమ్మంటున్నాడని ఆహ్వానాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి ఈరోజు. కానీ మనిషి ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తున్నారంటే, చావు అనగానే ఎందుకో బాధ. ఎలాంటి బాధ ఉందంటే, దేవుని దగ్గరికి వెళ్తామనే సంతోషం కంటే భూమి మీద అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అనే బాధ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. జాగ్రత్త ఇక్కడి నుంచి. ఇంకా అంటే చావు అనగానే ఎందుకు భయం వస్తుందంటే, అయ్యో నేను అందరిని వదిలిపెట్టి వెళ్తున్నాను, అందరి ప్రేమను మర్చిపోతున్నాను, అందరికి దూరం అవుతున్నానంటే బాధతో నరులారా తిరిగి రమ్మంటే నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉండాలని ప్రతి మనిషి బంధుత్వాలకు విలువనిచ్చి దేవుని ప్రేమను మర్చిపోయాడు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే, నరులారా తిరిగి రండి అంటున్నా. అంటే నిజంగా దేవునికి మన మీద ఉన్న ప్రేమ ఎలాంటిదని ఆలోచిస్తే, దేవుడు మనందరూ తిరిగి రమ్మంటున్నాడు. ఎప్పుడు మనమందరము దేవునిలో నుండి వచ్చిన మనము, తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళవలసిన మనము జగత్తు పునాది వేయబడక మునిపే మన కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు. దేవుడు మనమందరినీ కావాలని కోరుకున్న దేవుడు మనందరినీ ముందుగా పుట్టించినాడు. ఎప్పుడు పుట్టించినాడు ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. ఎఫెసీ పత్రిక. దేవుడు ఆహ్వానాన్ని ఎప్పుడు ఇచ్చాడు మనకని ఆలోచిస్తే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనం చూద్దాం ఒకసారి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా కీర్తి కలిగినట్లు చొప్పున జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనందరూ తిరిగి రమ్మని చెప్పినాడు. ఈ జగత్తు పునాది వేసి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఏదని చెప్తున్నారు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం? జగత్తుకు ఈ ప్రకృతికి పునాది వేయబడి నేటికి సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలు అంచనా వేస్తున్నారు. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని తిరిగి రమ్మని ఒక ఆలోచన ఎప్పటిది? జగత్తు పునాది వేయబడక మునిపే తన పిల్లలందరూ తన దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా ఒక తండ్రి పిల్లవాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఎదురు చూస్తాడు? స్కూల్కి వెళ్ళిన అతను తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూస్తాడు. అంటే ఒక తండ్రి ప్రేమ కనీసం అంటే ఒక రోజుది. కానీ దేవుని యొక్క ప్రేమ
జగత్తు పునాది వేయబడక మునిపే మనమందరం కావాలి, తిరిగి దేవుడు ఉన్నటువంటి లోకానికి మనం వెళ్ళాలన్నటువంటి ఆహ్వానాన్ని దేవుడు పంపిస్తే ఈ ఆలోచన నేటి సమాజం అంటే ప్రతి ఒక్కరూ మర్చిపోయారు. అందుకని దేవుడు ప్రతి మనిషిని తన దగ్గరికి రప్పించుకోవడం ఏం చేస్తున్నాడు? కీర్తన గ్రంథం 90 కీర్తన 1వ వచనం. కీర్తన గ్రంథం 90 కీర్తన 1వ వచనంలో ఓకే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నిజంగా ఒక కొడుకు తన తండ్రి ఇంటికి ఆశతో ఇంటికి వస్తాడు. మా తండ్రి దగ్గర నేను వెళ్ళాలి, సాయంత్రం వచ్చేసరికి నేను మా తండ్రితో కలిసి ఉండాలి, మా తండ్రితో నేను ఉండాలనే ఆశ ఒక కుమారునికి ఉంటే, దేవుడు ప్రతి ఒక్కరిని తన దగ్గరికి నడిపించుకోవడానికి, తన దగ్గరికి పిలుచుకోవడానికి దేవుడు జగత్తు పునాది వేయబడకముందే మనందరం రావాలని కోరుకున్న దేవుడు తండ్రిని చూడాలన్న ఆశ ఈరోజు ఎంతమంది క్రైస్తవులకు ఉంది? ఒక కుమారునికి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నా తల్లి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆశ ఉంటుంది, త్వరగా తిరిగి ఇంటికి వస్తాడు. అలాగే దేవుని చూడాలని, దేవునితో ఉండాలనే ఆశ నేటి క్రైస్తవులకు ఎంతమందికి ఉన్నది? ఉందా ఈరోజు మనందరికీ? ఎలాంటి ఆశ ఉంది ఈరోజు? తండ్రి దేవునితో నేను ఉండాలి, త్వరగా నాకు ఇచ్చిన కాలాన్ని ముగించుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునితో గడపాలనే ఆలోచన నేటి క్రైస్తవ సమాజానికి ఎంతవరకు గుర్తుంది అంటే, ఈరోజు మనము ఏం ఆలోచించాలంటే, దేవుడు ఒక ఆహ్వానాన్ని పంపించాడు, నరులారా తిరిగి రండి అన్నాడు. తిరిగి రమ్మంటున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన నేటి క్రైస్తవులందరికీ ఉండాలి, మన గుడికి ముఖ్యంగా ఉండాలి. రైట్. ఇప్పుడు మొదటి పాయింట్గా ఏం నేర్చుకున్నామంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన మనందరికీ కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి? ఎందుకు కలిగి ఉండాలి? మన నివాస స్థలం ఎక్కడుంది? పరలోకం. అంటే పరలోకం వెళ్ళాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉండాలి. అందుకు దేవుడు తన పిల్లలందరూ తిరిగి తన దగ్గర రప్పించుకోవడానికి మంటికి మారుస్తున్నాడు. ఓకే, దేవుడు ఎంతసేపు భూమి మీద బ్రతికున్నామని చెప్పాడు మనుషులందరినీ? 4వ వచనం ఇప్పుడు చూద్దాం. నరులారా తిరిగి రని నీకు సెలవిస్తున్నావు, నీ దృష్టికి 1000 సంవత్సరములు బా. దేవుడి దృష్టికి 1 సంవత్సరము 1000 సంవత్సరాలు ఒక దినంతో ఉన్నాయి. అంటే ఇది ఒక్కసారి మనం ఆలోచిస్తే, దేవుని యొక్క ఆలోచనలో భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఎంతసేపు తిరిగి రమ్మని చెప్తున్నాడు? దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినం. 1000 సంవత్సరాలటువంటి ఆయుష్కాలాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? ప్రారంభం దేవుడు తన పిల్లలందరూ ఒక్క రోజులో తిరిగి రమ్మని చెప్పాడు. ఒక్కరోజే. 1000 సంవత్సరాలు ఆయుష్కాలం, శరీర ఆయుష్కాలం అయితే దేవుని దృష్టికి మాత్రం ఒక రోజు అంటే 24 గంటలు అనుకుందాం. 1000 సంవత్సరాలు 24 గంటలు అయితే 500 సంవత్సరాలు 12 గంటలు. అలాగే 250 సంవత్సరాలు 6 గంటలు. ఓకే. అలాగే మోషే కాలంకి వచ్చేసరికి దావీదు గారు ఏం చెప్తారంటే, మోషే గారి ప్రార్థనలో దావీదు గారు, దేవుడు 60-70 సంవత్సరాలు కాలాన్ని ఇచ్చి త్వరగా రమ్మన్నాడు. అప్పటి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 250 సంవత్సరాలు 3 గంటలు 6 గంటల 6 గంటలు. ఓకే. అలాగే 250లో సగం వచ్చేసి 120 సంవత్సరాలు ఎంతకాలము? మోసే కాలంకి వచ్చేస్తారు ఎంతకాలము? 120 సంవత్సరాలు. అప్పుడు ఎంతకాలం తిరిగి రమ్మన్నాడు మోసే గారిని? 3 గంటల సేపు. క్యాల్కులేషన్ జాగ్రత్తగా రాసుకోండి. ఓకే. ఈ 3 గంటల కాలం ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు? తన పిల్లల మీద ప్రేమ చేత ఇంకా తగ్గించుకుంటూ వచ్చాడు కాలాన్ని. త్వరగా నా పిల్లల్ని చూడాలి, త్వరగాని మోసే కాలం తర్వాత దేవుడు ఆయుష్కాలాన్ని తగ్గించేస్తాడు. ఎంతకు? 60-70. అప్పుడు 125 సంవత్సరాల ఆయుష్కాలం 3 గంటలు అయితే 60-70 సంవత్సరాలు ఎంత ఆయుష్కాలము? 1.5 గంట. నిజంగా ఒక తండ్రి తన పిల్లలను ఎక్కువసేపు బయట ఉంటే సంతోషించక త్వరగా రండి అంటే, ఈరోజు ఈ త్వరగా రమ్మన్నటువంటి మనుషులు త్వరగా దేవుని యొక్క మనసును అర్థం చేసుకోలేక దేవుని పనిని మర్చిపోయారు, దేవుని సన్నిధి వెళ్ళడానికి ఇష్టపడలే. ఓకే.
అలాగే యేసుక్రీస్తుని ఎంత త్వరగా రమ్మన్నాడు దేవుడు? 60-70 సంవత్సరాలు 1.5 గంట అయితే 30 సంవత్సరాలు ఎంతకాలము? 40 నిమిషాలు, 45 నిమిషాలు. అంటే యేసుక్రీస్తు మీద ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి ఎంతసేపు రమ్మన్నాడు? తిరిగి 45 నిమిషాలు. ఇప్పుడు మన కాలంకి వచ్చేసరికి 60-70 అన్నామా? తెలియదు. అంటే దేవుడు తన పిల్లలను చూడడానికి ఎంతగా ఆశపడుతున్నాడంటే అంత ఆశతో దేవుని పిల్లలందరూ తండ్రి దగ్గర వెళ్ళాలని కోరిక ఉందా? ఉందా అమ్మా? యేసుక్రీస్తు వారు కూడా ఏం చేసినాడు? త్వరగా నా తండ్రి పని పూర్తి చేయాలి, త్వరగా నీ తండ్రితో ఉండాలి అని తనకిచ్చిన కాలం త్వరగా పూర్తి చేసుకుని యేసుక్రీస్తు వారు త్వరగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రితో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి మనం కూడా తండ్రిని చూడాలని ఆశ లేదా? లేదా? ఏమో ఉందా లేదా? నేను ఈరోజు మరణించి నా తండ్రితో ఉంటాను, నా తండ్రిని చూడాలి అనే ఆశ ఎంతమందికి ఉంది ఈరోజు? మనమందరం కలిగి ఉండాలి. ఆశ లేకపోతే దేవుని చూడడం కష్టం. ఆశ ఉంటే దేవుని కోసం బ్రతకడం, ఆశ ఉంటే దేవుని కోసం బ్రతుకుతాం. ఆశ లేకపోతే మనం దేవుని కోసం బ్రతకలేం. ఓకే, దేవుడు ప్రతి ఒక్కరికి ఆయుష్కాలం ఇచ్చి త్వరగా తిరిగి రమ్మని చెప్తే ఆయుష్కాలాన్ని ఏం చేస్తున్నారంటే దేవుని పని కోసం ఉపయోగించాలి. కానీ దేవుడు ప్రతి మనిషికి ఇచ్చిన ఆయుష్కాలాన్ని మనుషులందరూ పాడు చేసుకుంటున్నారు. అలాగే దేవుడు నోవా గారి కాలంలో ఏం చేశాడంటే ఒక ఆహ్వాన పత్రికను పంపించాడు. చూద్దాం నోవా గారి కాలంలో. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 37వ వచనంలో, నోవహు దినములు ఎలాగుండెనో ఉండును, జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలకు వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునొచ్చు పెళ్ళికిచ్చుచుండిరి. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు. రైట్, ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచిస్తే దేవుడు నోవా గారితో ఒక విషయం చెప్పాడు. నేను ఇక భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ఏం చేస్తాను అంటే నీళ్ళతో జలమయం చేస్తాను. కాబట్టి నువ్వేం చేస్తావు నోవా అంటే, నువ్వు ఒక ఓడను కట్టుకో, ఆ ఓడలోకి ఎక్కిన వారందరినీ కాపాడుకుంటామని చెప్పాడు. ఈ యొక్క ఆహ్వానాన్ని దేవుడు తన దగ్గరికి పిలుచుకోవడానికి దేవుడు ఆహ్వాన పత్రిక ఇస్తే నోవా గారు ఏం చేస్తున్నారు? ఆయన ఓడ కట్టుకున్నాడు. నోవా గారు ఓడ కట్టుకున్నాడు. ఆ మాట చూద్దాం. 1 పేతురు 3:19 చూద్దాం ఒకసారి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపంగా వెళ్ళి వారికి చెప్తున్నాడు. ఇంకా నోవా గారితో దేవుడు చెప్తున్నాడు, ఇక సిద్ధపరచుకో ఓడ, అలాగే సువార్త ప్రకటించు, నీకు మీద నాశనం చేస్తాను, తన పిల్లలందరూ తన మరణంతో తన దగ్గరికి తీసుకెళ్ళి వెళ్తాను అని దేవుడు ముందుగా ప్రకటన ఇస్తుంటే ఆ ప్రకటన విని కొంతమంది ఏం చేస్తుంటే ఎగతాళి చేస్తున్నారు. నిజంగా నోవా గారి కళ్ళలో ఆయన ఓడ కట్టుకుంటున్నప్పుడు ఆ ఓడ ఒకడే కట్టాడమ్మా? ఒకడే కట్టింటాడా? నోవా గారి కుటుంబంతో పాటు చుట్టుపక్కల అందరూ పని చేస్తుంటారు. పని చేసేటప్పుడు వాళ్ళు అడిగింటారు కదా, ఎందుకు కడుతున్నావు ఓడ అని అడిగింటారు. అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, దేవుడు జలప్రలయం రప్పించబోతున్నాడు, దేవుడు ఇక ప్రళయం రప్పిస్తున్నాడు కాబట్టి మనం అందరం ఓడ ఎక్కుదాము అని నోవా గారు ప్రకటించినారు. ప్రకటించిన ఆయన యొక్క ప్రకటన ఏం చేసినారు? అందరూ త్రోసేసినారు. అందరూ త్రోసేసి ఏం చేస్తున్నారు? మత్తయి సువార్త 24:38
మత్తయి సువార్త 24:38 జలప్రలయం ముందటి దినములలో దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉండిరి. బా, దేవుడు ఇచ్చినటువంటి ప్రకటన ఆహ్వానాన్ని ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు? నోవా గారి కుటుంబం మాత్రమే గుర్తుపెట్టుకున్నారు. మిగిలిన వారంతా ఎలాంటి పనులు ఉన్నారు? తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు. నిజంగా ఈరోజు పెళ్ళిళ్ళు అనగానే తినడం, త్రాగడం, సుఖించడం, ఎంజాయ్. ఆ రోజు నోవా గారు ఒకవైపు ఏం చేసి హెచ్చరిక చేస్తున్నాడు, ప్రళయం వస్తుంది, మనం కాపాడబడాలంటే, మనమందరం రక్షింపబడాలంటే ఓడలకి ఎక్కువ రండి అని పిలుస్తున్నప్పుడు నోవా గారి యొక్క ప్రకటన అందరికీ హేళన అయిపోయింది. కానీ అందరూ కొట్టుకొని పోయేంతవరకు ఎరగలేదంటే ఈరోజు నోవా గారి కాలంలో 8 మంది రక్షింపబడితే దేవునికి ఆహ్వానాన్ని అందుకున్న వారు 8 మంది కాపాడబడ్డారు. ఈ తరంలో 37వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, నోవా గారి కాలంలో 8 మంది రక్షింపబడితే దేవునికి ఆహ్వానం అందుకుంటే యేసుక్రీస్తు రెండో రాకడలో ఎంతమంది? మనం వెళ్ళగలమా? రాకడలో మనం సిద్ధపడగలమా? మనం రక్షింపబడగలమా? నోవా గారు ప్రకటన చేసి దేవుడు వాక్యాన్ని చెప్తే, దేవుని యొక్క వాక్యం చెప్తే 8 మంది మాత్రమే దేవుని యొక్క మాటకు లోబడి వాళ్ళు కాపాడబడ్డారంటే ఈ తరంలో ఇంత వాక్యం వింటున్న మనము, క్రీస్తు రెండో రాకడలో ఉన్నటువంటి మనము ఎంతమంది రక్షింపబడగలము? ఆలోచించండి ఒక్కసారి. నిజంగా మనమందరం నోవా గారి కాలంలో 8 మంది అయితే లోతు గారి కాలం వచ్చేసరికి నోవా గారిలో 8 మంది రక్షింపబడ్డారు. ఆయన ప్రకటన విని ఆహ్వానాన్ని అందుకొని. ఒక మాట చెప్తాను, ఆహ్వానం అనగానే ప్రకటన, ఆహ్వానం అనేది ప్రకటన, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, లోతు గారి కాలం వచ్చేసరికి సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేస్తున్నప్పుడు దేవుడు లోతు గారికి కూడా ఒక ఆహ్వానం చెప్పాడు, ప్రకటన. లోతు, నేను ఇక్కడ నాశనం చేయబోతున్నాను, నువ్వేం చేస్తావంటే నీ వారందరినీ కాపాడుకోమని చెప్పాడు. చెప్పినప్పుడు లోతు గారి కాలంలో ఎంతమంది రక్షింపబడ్డారు? లోతు గారు 2 కుమార్తెలు. మిగిలిన వారంతా ఏమైపోయినారు? అందరూ వాక్యం ఆ ప్రకటన విన్నారు. చూద్దాం అన్నమాట. ఆదికాండం ఒకసారి బైబిల్ చూద్దాం అన్నమాట. లోతు గారి యొక్క ప్రకటన విని ఎంతమంది మారిపోయినారో చూద్దాం ఒకసారి. ఆదికాండము 19వ అధ్యాయము. ఆదికాండం 19:12 వచనం. ఆదికాండం 19:12 వచనంలో, అప్పుడు ఆ మనుషులు లోతుతో, నీకు ఇంకా ఇక్కడ ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరూ వెలుపల తీసుకొని రమ్ము, మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి, వారిని గూర్చే మొర యెహోవా సన్నిధిలో గొప్పదైన గనుక దాన్ని నాశనం చేయటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెళ్లాడైన తన అల్లులతో మాట్లాడి, లేండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడని చెప్పాను. అయితే ఆ ప్రకటనటువంటి వారు ఏం చేస్తున్నారు? అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చెయ్యవని వలె ఉన్నాడు. అంటే దేవుడు మీరందరూ కాపాడబడాలంటే బయటికి రమ్మని దేవుడు ఆహ్వానము మా ప్రకటన చేస్తే ఆ ప్రకటన ఏమైపోయింది? ఎగతాళి అయిపోయింది. ప్రకటన ఏమైపోయింది? ఎగతాళి అయిపోయింది. నిజం. ఎందుకు ఎగతాళి చేస్తున్నారు? ఒక విషయం చెప్తాను. దేవుని వాక్యం ఎప్పుడు ఎగతాళి అవుతుంది? దేవుని యొక్క వాక్యం ఎప్పుడు ఎగతాళి అవుతుంది? ఎప్పుడు ఎగతాళి అవుతుందంటే నిర్లక్ష్యంగా, చేద్దాంలే, తర్వాతలే,
ఎప్పుడో కదా, ఎప్పుడో మారుతాంలే, తర్వాత ఇంకా చాలా కాలం ఉంది కదా అని అటు నిర్లక్ష్యం చేత ఎగతాళి చేసుకుంటూ వస్తున్నారు. నిజంగా దేవుడు నోవా గారి కాలంలో 8 మంది కాపాడబడ్డారు దేవుని చేత. లోతు గారి కాలంలో 3 రక్షింపబడ్డారు. క్రీస్తు 2వ రాకడలో ఎంతమంది రక్షింపబడతారు? ఈరోజు మన దగ్గరికి వచ్చాం. ఎందుకంటే ఈ తరంలో దేవునికి ఆహ్వానం పొందుకున్న మనము రక్షింపబడడానికి మనం ఎంతమంది సిద్ధంగా ఉన్నాము? ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనంలో శిష్యులకు డౌట్ వచ్చింది. నోవా గారి కాలం 8 మంది అన్నావు, లోతు గారి కాలం వచ్చేసరికి 3 అన్నావు, ఇక మీదట క్రీస్తు 2వ రాకడ వచ్చేసరికి ఎలాగ ఉంటారు, ఏమాత్రం ఉంటారని చెప్తూ లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనంలో ఒకడు ప్రభువా బా ఏం డౌట్ వచ్చింది నాకు? రక్షణ పొందేవారు కొద్ది మందేనా? నోవా గారి ప్రకటన విని రక్షణ పొందుకున్నది ఎంతమంది? 8 మంది. లోతు గారి ప్రకటన విని రక్షణ పొందుకున్నది ఎంతమంది? 3. క్రీస్తు 2వ రాకడలో డౌట్ వచ్చింది నాకు శిష్యులకు, ప్రభువా రక్షణ పొందేవారు ఎంతమంది అంటే కొద్ది మంది. ఆ కొద్ది మందిలో మనం ఉన్నాం ఈరోజు. జాగ్రత్త వినడం అక్కడి నుంచి. ఇంకా ఆ కొద్ది మందిలో మనం ఉన్నామా? ఆ రోజు నోవా గారి యొక్క ప్రకటన అందరికీ ఎగతాళి అయిపోయింది, లోతు గారి ప్రకటన ఎగతాళి అయిపోయింది. ఈరోజు సంఘం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఈ ప్రకటన ఎంతమందికి స్వీకరిస్తున్నారు? నిజంగా ఈ మాట చదివిన తర్వాత భయం వస్తుంది. ఆ కొద్ది మందిలో మనం ఉన్నామా లేవన్నటువంటి విషయాన్ని ఆలోచించుకుంటే, లేకపోతే పరిస్థితి ఏంటి? లోతు గారి కాలంలో అందరూ చనిపోయినారు. నోవా గారి కాలంలో, లోతు గారి కాలంలో సొదొమ గొమొర్రా నాశనమైంది. నోవా గారి కాలంలో అందరూ చనిపోయినారు. అటువంటి టైంలో వారి యొక్క ఆర్తనాదాలు ఎలా ఉంటాయి? చాలా బాధగా ఉంటాయి. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఏమన్నాడు? నరులారా ఎంతమందిని? 8 మందేనా? 3నేనా? ఎంతమంది రమ్మంటున్నాడు దేవుడు? ఒక విషయం చెప్తాను. సంఘంలోకి వచ్చిన మనము తిరిగి వెళ్ళడానికి మనం ఎంతమంది వెళ్తాం దేవుని సన్నిధికి? ఆలోచించండి. సంఘంలో ఉన్న మనము తిరిగి దేవుని సన్నిధికి ఎంతమంది వెళ్ళగలము? అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే అందరూ రక్షింపబడాలి, అందరూ తండ్రి యొక్క ఆహ్వానాన్ని పొందుకొని పరలోక రాజ్యం పోవడానికి అందరికీ వాక్యం చెప్తే ఈరోజు ఆ ప్రకటన ఎంతమంది విని మారుమనసు పొందుకున్నారంటే కొద్ది మందే. నిజంగా చాలా అదృష్టవంతులు మనం ఈరోజు. రక్షణ పొందేవారు కొద్ది మంది అంటే ఆ కొద్ది మందిలో ఈరోజు సంఘంలోకి మనం చేర్చబడ్డామంటే నిజంగా ఆ కొద్ది మందిలో మనం ఉన్నట్టే. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు ఏమంటుంటే బాప్తిజం తీసుకున్నాము, మేము ఖచ్చితంగా రక్షింపబడతాము, పరలోకం గ్యారెంటీ అనుకుంటున్నారు. తీసుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతారా? అలాగే బయటల గురించి పక్కన పెడదాం. సంఘంలోకి వచ్చిన మనము, బాప్తిజం తీసుకున్న మనమందరం పరలోక రాజ్యం వెళ్ళగలమా? ఎందుకంటే పరలోక రాజ్యం వెళ్ళాలంటే కొద్ది మందికి అంటున్నాడు, అలాగే వెళ్ళలేరు అంటున్నారు. బాప్తిజం తీసుకున్న మాత్రం ఎవరు పోరు. ఎప్పుడు వెళ్తారు? తండ్రి చిత్త ప్రకారం బ్రతికిన వారే పరలోక రాజ్యం వెళ్తారు. నిజంగా ఎంతమంది తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సంఘం ద్వారా వెళ్తున్నారు, దేవుని పనిలో ఉంటున్నారు. నోవా గారు ఆ రోజు ఏం చేసినాడు దేవుడు? నోవా గారికి, నోవాహు మీరందరూ రక్షింపబడాలంటే నేను చెప్పిన పని చేయన్నాడు. చేశాడు లేదమ్మా? చేశాడు. ఈరోజు దేవుడు మనకు కొన్ని పనులు అప్పగించాడు. ఆ పనులు మనం చేయగలుగుతున్నామా? ఆలోచిద్దాం. ఎందుకంటే పరలోక రాజ్యం వెళ్ళడం చాలా కష్టం. అందుకు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎలాంటివి పొందుకోవాలని చెప్తూ అపోస్తల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. బాప్తిజం తీసుకుంటే మాత్రం పరలోకం పోతారని భ్రమలు ఉన్నారు, కానీ ఎలాంటిగా వెళ్తామో చెప్తున్నాడు. అపోస్తల కార్యములు దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను మనం అనుభవించి
మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనియు బాప్తీసం తీసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యము వెళ్ళిపోం. ఎప్పుడు వెళ్తారు? అనేక శ్రమలు అనుభవించాలి. శ్రమలు అనుభవించక ముందు ఏముండాలి? స్థిరత్వం. ఏ విషయంలో? విశ్వాస విషయంలో నిలకడగా ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నిలకడగా ఉండి అనేక శ్రమలు అనుభవించిన వారికే పరలోకం గ్యారంటీ. ఓకే, అయితే యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేసరికి పరలోక రాజ్యం వెళ్ళేవారు కొద్దిమంది ఉన్నారు, ఇంకా విశ్వాసులే లేరంటున్నారు. అటువంటి టైంలో మనకున్న విశ్వాసం ఎంత ఈరోజు? ఆహ్వానింపబడే లోకానికి మనము వెళ్ళడానికి బ్రతుకుచున్నామా? ఆహ్వానింపబడని లోకానికి వెళ్ళడానికి మనం బ్రతుకుచున్నామా? అంటే ఆహ్వానింపబడే లోకానికైతే అన్ని వసతులు ఉంటాయి. ఇది అర్థం కాని ఒక మాట చెప్తాను. మనకి ఎవరైనా పెళ్లి పత్రిక ఇచ్చే పెళ్ళికి వెళ్తాం. పెళ్లి పత్రిక ఇచ్చిన తర్వాత మన పెళ్ళికి ఎంట్రన్స్లో వెళ్ళకనే ఫస్ట్ ఎవరు పలకరిస్తారు? పెళ్లి పత్రిక మనకి ఇచ్చారు, పెళ్ళికి వెళ్తున్నాం. మనము రాగానే ఫస్ట్ గేట్లు ఎవరు పలకరిస్తారు? ఎవరు పలకరించరా? ఎవరు పలకరిస్తారమ్మా? పెళ్లి కార్డు ఎవరైతే ఇచ్చారో రండి లోపల రండి లోపల రండి అని పలానాడు కూర్చోమని కూర్చోబెడతారు. ఓకే, ఇది ఆ మర్యాద, ఆహ్వానం. పెళ్లి కార్డు ఇవ్వకోకుండా పెళ్ళికి పోతే భోజన పందిలో కూర్చుంటప్పుడు ఏమంటారు? ఎవరా నేను పిలిచింది? ఎవరమ్మన్నా నేను పెళ్ళికి? మేము పిలిచామా? పిల్లవాడిని పెళ్ళికి వెళితే ఎంత అవమానమో, ఆహ్వానం కలిగిన లోకానికి వెళ్తే చాలా గౌరవం, ఆహ్వానింపబడని లోకానికి వెళితే అవమానం. ఆహ్వానించే పెళ్ళికి వెళితే చాలా మర్యాదలు చేస్తారు. రండి సార్ రండి కూర్చోండి అని చెప్తారు. అలాగే పిల్లవాడిని పెళ్ళికి వెళ్తే ఫస్ట్ అడుగు కూర్చో, ముందు పిల్లలు తిని ఆ తర్వాత నువ్వు బొంచి అంటారు. నిజంగా ఆహ్వానం అనేది ఎలా ఉంటుందంటే చాలా విలువైనదిగా ఉంటుంది. అలాగే ఆహ్వానింపబడే లోకం పరలోకం అయితే, ఆహ్వానింపబడని లోకము పాతాళం. ఇప్పుడు ఒక సందర్భం చెప్తాను, తర్వాత ఇంకా ముందుకు వెళ్దాం. లాజరు ధనవంతుని సందర్భం. లాజరు గారు చనిపోయిన వెంటనే ఎవరు వచ్చారు ఆహ్వానం పలకడానికి? చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. ప్రేమైన వారలారా, లాజరు గారు చనిపోయి ఎవరు వచ్చారు? ఆహ్వానము దేవదూతల చేత అబ్రహాము ఆనుకొనుటకు. లాజరు గారిని పిలుచుకుపోవడానికి ఎవరు వచ్చారు ఆహ్వానంగా? దేవదూతలు. నిజంగా పెళ్ళప్పుడు పెళ్లి కూతురుండు పిలుచుకోవడానికి ఎంతమంది వెళ్తారు? ఆహ్వానం. పెళ్లి కూతురు ఒంటరిగా పంపిస్తారా? ముందు బ్యాండు, వెనకాల మనుషులు, ముందు పక్క ఒక గుడ్డ కట్టుకొని ఎంతగా హంగామా చేస్తారంటే ఆహ్వానం ఎవరికి? పెళ్లి కూతురికి. పెళ్లి కూతురు యొక్క ఆహ్వానము ఎలా ఉంటుందంటే గంభీరంగా ఉంటుంది. అలాగే లాజరు గారికి ఆహ్వానం అంటే ఎలా ఉంటుంది? ఆయనకు అప్పుడు ఆశ్చర్యం వింటాడు. భూమి మీద నేను బ్రతికిన బ్రతుకు ఇదొకటే, సుఖం లేదు, ఒంటిండ రోగాలు, అన్ని కష్టాలే. కానీ కన్ను మూసే మరుక్షణం ఎలాంటి ఆహ్వానం వచ్చింది? పరదేశికి వెళ్ళే అవకాశం వచ్చింది, ఆహ్వానం. అలాగే మరొక ఆయన భూమి మీద సుఖపడి ఆహ్వానం వస్తుందని అనుకున్నాడు, కానీ ఎటువంటి ఆహ్వానం వచ్చింది? కింది వచనంలో 23వ వచనం. ధనవంతుడు కూడా చనిపోయి ఆహ్వానం వచ్చిందే? ఆహ్వానించే వారు వచ్చారా? ధనవంతునికి దేవదూతలు రాలే. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, కన్ను మూసే మరుక్షణం దేవదూతలు వచ్చినారా? పరలోకం ఆహ్వానం గ్యారంటీ, పరలోకం గ్యారంటీ. మనకు కన్ను మూస్తే దేవదూతలు కనబడలేదా? అయిపోయింది జీవితం. ఇంకా ధనవంతునికి ఆహ్వానం రాలే, ఏమొచ్చింది? 23వ వచనం. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును, పాతాళంలో మర్యాద చేసేవాళ్ళు లేరా? పిలిచేవాళ్ళు లేరా?
పలకరించే వాళ్ళు లేరా? ఎవరు లేరు. అబ్రహామును అతని రొమ్ము నాలుగు లాజర్ను చూసి తండ్రి అబ్రహాం నాయన కనకరబడి తన వ్రేలుకు నీళ్ళ ముంచి నా నాలుగు చల్లచడుకు లాజర్ను పంపు, నేను యజ్ఞజల్లో యాతన పడుతున్నానని కేకలు వేశాను. అంటే ఇక్కడ గుర్తుపెట్టే విషయం ఏంటంటే ఆహ్వానింపబడే లోకం ఒకటి ఉంది, ఆహ్వానించని లోకం ఒకటి ఉంది. దాన్ని చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. ఆహ్వానింపబడే లోకానికి వెళితే సకల మర్యాదలు ఉంటాయి. దేవదూతలు వస్తారు, తీసుకెళ్తారు, మనకు అన్నీ ఇస్తారు, అన్ని సదుపాయాలు పొందుకుంటాం. కానీ ఆహ్వానింపబడని లోకానికి వెళ్తే అక్కడేముంటుంది? మర్యాద ఉండదు, నిలిచే వాళ్ళు ఉండరు, పిలుపు ఉండదు. ఏముంటుంది? ఏడ్పు, పళ్ళు కొరుట, బాధ. అయితే ఏ లోకానికి వెళ్ళడానికి మనం ఈరోజు బ్రతుకుతున్నాం? దేవుడేమో ప్రతి ఒక్కరికి సదుపాయం ఉన్న లోకానికి రమ్మని చెప్పి ఆహ్వానం ఇస్తే ఆహ్వానాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నామా ఈరోజు? ఏరా మీరందరూ వింటున్నారా? ఆహ్వానాన్ని ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారు? ఈరోజు ఆహ్వానాన్ని మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు. కానీ కనీసం మనమైనా గుర్తుపెట్టుకుందాం ఈరోజు. ఓకే, పిలిచిన పెళ్ళికి వెళితే మర్యాద వేరు, పిలవని పెళ్ళికి వెళితే ఆ మర్యాద వేరు. దేవుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నాడు? రండి నాయనా, తరతరాల నుండి మీకోసం ఎదురు చూస్తున్నాను, మీకోసం నేను ఉన్నాను, నా దగ్గర రండి అని దేవుడు పిలుస్తున్నప్పుడు మర్యాద చేయడా? చేస్తాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తల్లి ఎలాంటి మర్యాద చేస్తుంది? వాళ్ళకు సిద్ధపాటు చేస్తుంది. ఆకలేస్తుందేమో అని, అలసిపోతున్నాడేమో అని ముందుగానే అన్నీ రెడీ చేస్తుంది. పిల్లోడికి ఆకలి అవుతుందనేటువంటి ఆలోచన రాకముందే ప్రతిదీ తల్లి చేసి పెడుతుంది. నిజంగా పరలోకంలో దేవుని సన్నిధికి వెళ్తే పరదేశంలో ఉండే సుఖం ఏంటి? చాలా నెమ్మది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు? 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీకిష్టమైన సుఖము అనుభవించితివి, జ్ఞాపకం. ఇప్పుడైతే లాజరు గారు ఏం చేస్తున్నారు? నెమ్మది పొందుతున్నాడు. ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి. నెమ్మది అనేది ఎవరికి వస్తుందమ్మా? నెమ్మది, విశ్రాంతి ఎవరికి వస్తుంది? కష్టపడిన వారికి విశ్రాంతి కావాలి, పని చేసిన వారికి రెస్ట్ కావాలి. ఏ పని చేయకుండా నెమ్మది వస్తుందంటే వస్తుందా నెమ్మది? పాత నుంచి ఇంట్లో పడుకున్నాడు, సాయంత్రం అయిన తర్వాత నాకు నిద్ర సరిపోలేదు, నాకు రెస్ట్ ఇవ్వనట్టు ఇస్తారా? ఏ పని చేయలే కదరా, దున్నపోతున్నా నిద్రపోతున్నావు, ఇదేంటి నిద్ర అంటారు కదా. రైట్. అంటే పని చేసిన వారికి నెమ్మది అయినప్పుడు ఇప్పుడు దేవుని పని చేయడానికి సంఘం ద్వారా ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం? నెమ్మది వద్దా? మనకందరికి నెమ్మది కావాలి కదా. ధనవంతుడు మోసపోయింది ఇదే. దేవుని కొరకు ఆలోచన లేదు, తనకిచ్చిన కాలంతో తనకిష్టమంటే బ్రతికాడు. కానీ లాజరు గారు మాత్రం ఆహ్వానాన్ని గుర్తుపెట్టుకొని నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఆలోచనతో లాజరు గారు బ్రతికాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనము దేవుని పని చేసి విశ్రాంతిలోకి వెళ్ళాలంటే ఆలోచన ఉండాలి. అందుకనే విశ్రాంతి ఎవరికి నిలిచి ఉన్నది? దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని పిల్లలకు విశ్రాంతి ఉంటున్నప్పుడు ఆ విశ్రాంతిలోకి ప్రవేశించడానికి మనమందరం కష్టపడాలి. అయితే ఒక విషయం చెప్తున్నాడు, వాడిక్కడ నెమ్మది పొంచడం నీవు యాతన పడుచున్నావు. ఆహ్వానం లేకపోతే కష్టాలు, బాధలు, ఏడ్పు, దుఃఖము, పండుగలు అన్నీ ఉంటాయి. ఆహ్వానం పొందుకుంటే దప్పిక అవుతుందని అడగాలనా? పెళ్ళికి వెళ్తాం, బంతులు కూర్చొని అయ్యా మాకు నీళ్ళు పెట్టండి అంటామా? ఫస్ట్ కూర్చొని ఏం చేస్తారు? పెళ్ళిళ్ళ బంతిలో వాళ్ళే ప్లేట్ తెస్తారు, వాళ్ళే అన్నం వడ్డిస్తారు, వాళ్ళే కూర వేస్తారు, వాళ్ళే నీళ్ళు ఇస్తారు, అన్ని సకల మర్యాదలు వాళ్ళే చేస్తారు. ఆహ్వానం. పిల్లతని పెళ్ళికి వెళ్ళి కూర్చుంటే బంతులు ఏం చేస్తారు? అన్నం పెట్టారు, లేదు పో అంటారు. అంటే ఒక ఆహ్వానం కలిగిన వారికి సకల మర్యాదలు ఉంటాయి. ధనవంతుడికి ఆహ్వానం ఉందా? లేదు. నిజంగా దేవుడి కోసం బ్రతకాలనుకునేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి కలగాలి. యేసుక్రీస్తుతో పాటు ఒక అతను కూడా పరలోక రాజ్యం కొరకు వెళ్ళాలి, దేవునిలో చక్కగా బ్రతుకుతున్నాడు. కానీ
చివరి క్షణంలో ఆహ్వానాన్ని మర్చిపోయాడు. ఎవరైనా చివరి క్షణంలో చివరిలో కోల్పోయినాడు ఆహ్వానాన్ని. యేసుక్రీస్తుతో పాటు ఉండి పరలోక రాజ్యంలో పరలోక రాజ్యం యొక్క వాక్యాలు విని యేసుక్రీస్తు పాటు తిరుగుతూ చివరి క్షణంలో ఆహ్వానాన్ని ఏం చేసుకున్నాడు? చేజార్చుకున్నాడు. ఎవరైనా? యూదా ఇస్కరియోతు. యేసుక్రీస్తు పాటు ప్రారంభం నుంచి యేసుక్రీస్తు పాటు ఉన్నారు. ప్రారంభం నుంచి వాక్యం వింటున్నాడు, యేసుక్రీస్తు వారితో తిరుగుతున్నాడు. కానీ చివరి క్షణంలో అయిపోయినాడు, ఆహ్వానం లేని లోకానికి చేరిపోయాడు. ఆహ్వానం లేని లోకంలో ఎలా ఉంటాయి? ఎలాంటి మర్యాదలు ఉంటాయి? ఎలాంటి మర్యాదలు ఉంటాయమ్మా? అందుకే ఒక మాట చెప్తాడు. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయము 25వ వచనం చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనంలో, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయాడు, పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? మళ్ళా చూద్దాం. తన చోటి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు. రైట్. అంటే యూదా ఏం చేస్తున్నాడు? తన చోటి పోగొట్టకు తప్పిపోయాడు. తన చోటు ఏంది? యూదాకు ఇస్కరియోతుకు ఏం సిద్ధపరిచాడు దేవుడు? అపోస్తలులు ఏ విధంగా అయితే కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళకి విశ్రాంతి ఇవ్వాలనుకున్నాడు. పరలోక రాజ్యంలో వారిని గొప్పగా చూడాలనుకున్నాడు. వాళ్ళందరికీ పరలోక రాజ్యం సిద్ధపరుస్తున్నప్పుడు ఆ పరలోక రాజ్యంలో నుండి ఒకరు చేజారుచున్నారు. ఇవి దేవుని ప్రమేయమా, తన స్వతహాగా వెళ్ళిపోయాడా? అందరూ చెప్పాలి. అక్కడ తన స్వతహాగా తనంతట తానే వెళ్ళిపోయాడు. ఎక్కడ దేని కోసం వెళ్ళిపోయాడు? 30 వెండి నాణాల కోసం. అంటే ఆయన అనుకున్నది ఏంటంటే 30 వెండి నాణాలు ఇస్తే చాలు అనుకున్నాడు. కానీ ఆయనకు ఏం లేదు, పరలోక రాజ్యం వెళ్ళాలి, దేవునితో కలిసి ఉండాలి, దేవుడు నన్ను తిరిగి రమ్మని ఆలోచన అతనికి లేదు. చివరి క్షణంలో ఆలోచన తారుమారు అయిపోయింది. ఎవరిది? ఇస్కరియోతు, యూదా. అయితే అక్కడ ఒక మంచి మాట ఉంది. అక్కడ యూదా తన చోటు పోవటకు తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను. అంటే ఒకటి వెండి నాణాలకు ఆశపడి ఏం పోగొట్టుకున్నాడు? పరిచర్య పోగొట్టుకున్నాడు. ఈరోజు దేవుని పనిలోకి వచ్చిన మనము, సంఘంలోకి వచ్చిన మనము, దేవుని కోసం బ్రతుకుతున్న మనం ఈ పరిచర్యలో నుండి తప్పిపోయే ప్రమాదం ఉందా? జాగ్రత్త ఆలోచించండి. దేవుని పనిలోకి వచ్చిన మనము, సంఘంలోకి వచ్చిన మనము, దేవుని కోసం బ్రతుకుతున్న మనం ఈ పరిచర్యల నుండి తప్పిపోయే ప్రమాదం ఉందా? ఉంది. ఇస్కరియోతుకు ఉందా? ఉంది. చూశాడు, ఆయన తప్పిపోయినాడు. అలాగే మన గుడిగా తప్పిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడు తప్పిపోతాము ఈ పరిచర్యలో నుండి? ఏం అర్థం కాలేదా? ఎప్పుడు ఈ పరిచర్యలో నుండి ఎప్పుడు తప్పిపోతాం? పరిచర్యను విడిచిపెట్టి, పనిని విడిచిపెట్టి లోకంలో మనం వేటిని ఆశించిపోతే ఏం పోగొట్టుకుంటాము? ఆహ్వానాన్ని పోగొట్టుకొని ఆహ్వానింపబడే పరలోకానికి మనము చేజార్చుకుంటాం. కాబట్టి దేవుని పిల్లలని మీ అందరికీ ఒక మనవి ఏంటంటే, యూదా గారు తప్పిపోయినాడు ఆహ్వానంలో విషయంలో. మనం ఏం చేసుకోవాలి? తప్పిపోకుండా జాగ్రత్త పడాలి. అందుకే చెప్తున్నాడు, తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు. అంటే ఆయన పోగొట్టుకుంది పరలోకాన్ని పోగొట్టుకున్నాడు, పని పోగొట్టుకున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన పని విషయంలో మనం ఎలా ఉండాలని చూద్దాం. ప్రసంగి గ్రంథం 9:10 ముగింపిస్తాను. ఇంకా యూదా గారు పోగొట్టుకున్నారు కదా, ఈరోజు మనం ఎలా ఉండాలి? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినాను శక్తి లోపం లేకుండా చేయము. పాతాళం లేదు అమ్మా, పని లేదు. పని ఉన్నది ఎక్కడ? పని ఉన్నది భూమి మీదనే. పని చేయవలసిన టైంలో పనిని ఎరగకపోతే, పని చేసే టైంలో పనిని
చేయకోకుండా మనము దూరంగా ఉంటే చనిపోయిన తర్వాత పని చేసుకుందామంటే పని లేదు, ఉపాయం లేదు, తెలివి లేదు, ఏం లేదు. అంటే చేయుటకు దేవుడు మనకు ఇచ్చినప్పుడు ఏ పనైనా మనము చేయుటకు సిద్ధపడి ఉండాలి. నోవా గారికి దేవుడు ఏ పని ఇచ్చినాడు? ఆ రోజు కట్టుకున్నాడు. ఆయన శక్తి లోపల కూడా చేశాడా? చేశాడు. లోతు గారికి ఏ పని ఇచ్చినాడు? ఆ రోజు నీ కుటుంబాన్ని కాపాడుకో, నీ వారందరూ కాపాడుకో, వెళ్ళి ప్రకటించి చెప్పన్నాడు. చెప్పినాడు. వచ్చేవారు రానివారు రాలేదు. ఈరోజు చెయ్యుటకు దేవుడు మనకి ఏ పని ఇచ్చాడు? ఈ తరంలో చెయ్యుటకు దేవుడు మనకిచ్చిన పని ఏంటి? ఏ పని లేదమ్మా. ఎఫెసీ 10 మనం ఎప్పుడు చదువుకున్న మాటే, దేవుడు ముందుగా సిద్ధపరిచే సత్క్రియలు చేయడానికి మనం పుట్టాం. సత్క్రియలు చేసి దేవుని సన్నిధికి రమ్మని చెప్తే పని మర్చిపోయి దేవుని సన్నిధికి వెళ్తామన్న భ్రమలో ఉంటే ఏ ఒక్కరూ వెళ్ళలేరు. కాబట్టి చేయుటకు దేవుడు మనకిచ్చిన ఏ పనైనా, ఒక విషయం చెప్తాను, దేవుడు మన చేతికి పని అప్పగించాడంటే ఊరికని అప్పగిస్తాడా? ఎలాంటి వరకు అప్పగిస్తాడు దేవుడు పని? ఒక యజమాని ముగ్గురిని పిలిచి ఒకరికి 5 మీనాలు, ఒకరికి 2 మీనాలు, ఒకరికి 1 మీనా ఇచ్చాడంటే వారి సామర్థ్యం చొప్పున ఇచ్చాడంటే వారికి సామర్థ్యం ఉంది, పని చేస్తారని ఇచ్చినప్పుడు ఆ సామర్థ్యాన్ని ఏం చేసుకున్నారు? వీళ్ళు 5 తలాంతుల వాళ్ళు 5 చేసుకున్నారు, వృద్ధి చేసుకున్నారు. 2 తలాంతులు 2 చేసుకున్నారు. 1 తలాంతుల సామర్థ్యం ఏం చేసుకున్నాడు? పాతి పెట్టాడు. ఈరోజు మనకిచ్చిన సామర్థ్యం దేవుని పని, ఈ పని విషయంలో మనం ఎలాంటి వారిని కలిగి ఉన్నాము? అనేక శ్రమలు అనుభవించిన తర్వాత ముందు మన పని విషయంలో ఎలా ఉన్నాము? నిజంగా పని చేయకపోతే విశ్రాంతి లేదని తెలిసినప్పుడు కూడా పనికి ఎందుకు మనం నిరుత్సాహంగా ఉన్నామంటే ఇది ఉద్దేశపూర్వకంగా చెప్పింది అయితే కాదు. పనిలోకి అందరు రావడానికి, పురికొల్పడానికి చెప్తున్నాను తప్ప ఏదో మనసులో పెట్టుకొని చెప్తున్నాను అపార్థం చేసుకుంటే నేనేమి చేయలేను. చేయటం నీ చేతికి వచ్చిన ఏ పనైనా ఇప్పుడే చేయమన్నాడా, తర్వాత చేయమన్నాడా? ఇప్పుడే. ఎందుకు ఇంత త్వరగా చేయమంటున్నా పని? ఇంతలో కనబడి అంతలో మాయపోయి మన జీవితం ఇట్లాంటిది. ఆవిరి లాంటి జీవితం కలిగిన మనము పని విషయంలో ఎలా ఉండాలి? ఎప్పుడు పని వస్తుందా, ఎప్పుడు 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 ఎదురు చూడాలి. ఎదురు చూసి దేవుడు మనకిచ్చిన ప్రతి పని చేయడానికి మనము సిద్ధపడి ఉండాలి. నిజంగా పని చేయకపోతే మనకిచ్చిన ప్రాముఖ్యమైన పని చూద్దాం. యూదాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, యూదాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, అగ్నిలోని లాగినట్టు కొందరిని రక్షించుడి, పై వచ్చాం సందేహపడి వారు కనికరపడి అగ్నిలో నుండి లాగినట్టు. ఇది మనకిచ్చిన పని. ఈరోజు నరకానికి జారిపోతున్న వారిని మనం కొందరైనా రక్షించాలి. ఈ పని చేయడానికి మనమందరం ఇక్కడికి కూడి వచ్చినాం. పని చేయడానికి వాక్యం మనము నేర్చుకుంటున్నాం. పని చేయడానికి మనమందరము దేవుని సంఘంలో సభ్యులుగా ఉన్నాం. ఈ పని చేయవచ్చిన మనము కొందరిని రక్షించకపోతే అప్పుడు మనకు విశ్రాంతి దొరుకుతుందా? ఆహ్వానం ఉంటుందా? ఆహ్వానం దొరకదు. ఆహ్వానం లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాము? ఆహ్వానింపబడే లోకం ఎలా ఉంటుంది? ఆహ్వానింపబడని లోకం ఎలా ఉంటుంది? ఆహ్వానింపబడే లోకంలో ఎలాంటి ఉంటాయి మర్యాదలు? అన్ని సదుపాయాలే. ఆహ్వానింపబడని లోకంలో ఎవరికి ఆహ్వానము? దేవుని పిల్లలకు, పని చేసిన వారికే ఆహ్వానం. పని చేసిన వారికి ఆహ్వానం ఉన్నప్పుడు ఇప్పుడు మన వంతు పనిలోకి వచ్చేసరికి ఎంతవరకు మనం చేస్తున్నాం? మీరు అనుకోవచ్చు వీళ్ళు తిరుగుతున్నారు కదా మేము తిరగలేదని ఉద్దేశపూర్వకంగా అనుకుంటున్నారేమో. మన అందరి బాధ్యత ఇది. ఎందుకంటే వీళ్ళు తిరుగుతున్నారు మాకేంటంటే పని లేదనుకుంటున్నారమ్మా. ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్న ఆహ్వానం. సర్వలోకానికి వెళ్ళమన్నాడు. అందరికీ చేయటకు పని ఇచ్చిన తర్వాత ఆ పని చేయడానికి మనం అందరం కష్టపడాలి. కష్టపడకపోతే ఫలితము దొరకదు. చేయటకు నీ చేతికి వచ్చిన ఏ పని చేయమన్నాడు? కొద్ది మందైనా సరే రక్షించడం మనమందరం సంఘం నుండి వెళ్ళిపోవాలి. ఓకే, చివరిగా ఒక మాట చూసుకుందాం.
దేవుని పని కాకుండా వేరే పని చేస్తే ఆహ్వానం ఉంటుందా? దేవుని పని కాకుండా వేరే పని చేస్తే ఆహ్వానం ఉంటుందా? దేవుని పని చేస్తే ఆహ్వానం ఉంటుందా? దేవుని పని చేయకపోతే, దేవుడు చెప్పిన పని చేయకపోతే ఆహ్వానం ఉంటుందా? మళ్ళీ చెప్తాను. దేవుని పని చేస్తే ఆహ్వానమా? దేవుడు చెప్పిన పని చేయకపోతే ఆహ్వానమా? అందరూ దేవుడు చెప్పిన పని చేస్తే ఆహ్వానం. ఒకరు దేవుడు చెప్పిన పని చేయలే, ఎవరు చూద్దాం. లేవికాండం 10వ అధ్యాయం 2వ వచనం. లేవికాండం 10వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి కాల్చివేశను, మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఎట్లాను, ఇది యెహోవా చెప్పిన మాట. లేవికాండం 10వ అధ్యాయం 2వ వచనంలో మొదటి వచనంలో చివరి మాట ఉంటుంది. యెహోవా తమకు ఆజ్ఞాపింపని పని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ. అంటే దేవుడు చెప్పిన పని కాకుండా వేరే పని చేశారు. ఎవరు? అహరోను కుమారుడైన నాదాబు, అబీహులు. ఓకే, వారి గురించి ఏం చెప్తున్నాడు? యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశను. అంటే దేవుడు చెప్పిన పని చేస్తేనే పరలోకానికి ఆహ్వానం. దేవుడు చెప్పిన పని కాకుండా వేరే పని చేస్తే ఆహ్వానం ఉంటుందా? ధనవంతునికి ఎలాంటి ఆహ్వానం ఉంది? ఏమి లేదు. ఆ ఏడుపు పల్లెకొరుట. తనకిచ్చిన కాలంలో తనకిష్టమైనట్టుగా బ్రతికాడు, దేవుణ్ణి మర్చిపోయాడు, దేవుని పనిని మర్చిపోయాడు. కానీ ఈరోజు మనకిచ్చిన కాలంలో మనం ఏం చేసుకోవాలి? దేవుడు చెప్పిన మాటను తప్ప వేరే మాట మనము ఆలోచించకూడదు. అందుకే వీరేం చేస్తున్నారు? అహరోను కుమారులు దేవుడు చెప్పిన పని కాక వేరే పని చేసిన దేవుడు కాల్ చేశాడంటే పరలోకాన్ని తీసుకెళ్తాడనా? నెమ్మది ఇస్తాడా? ఎలాంటి ఇస్తాడు? పరిస్థితులకు అగ్ని జ్వాలలోకి పంపిస్తాడు. అటువంటి లోకానికి మనం వెళ్ళిపోవాలన్నా? ఏ లోకానికి వెళ్ళాలి మనము? చివరిగా ఇంత బ్రతికి సంఘంలోకి వచ్చిన మనము, పరలోకానికి వెళ్ళడానికి బ్రతుకుచున్న మనము, పరలోకానికి మిచ్చన ధర ఎక్కుతున్న మనము పాతాళానికి జారిపోతే పరిస్థితి ఏంటి? ఇంతకు పాతాళాన్ని ఎవరికి సిద్ధపరిచాడు దేవుడు? ఆహ్వానము ఎవరికి లేదు? పాతాళం అనేది ఎవరికి సిద్ధపరిచాడు? పరలోకాన్ని ఎవరికి సిద్ధపరిచాడు దేవుడు? పరలోకం దేవుని పిల్లలకు సిద్ధపరిచాడు. పాతాళాన్ని ఎవరికి సిద్ధపరిచాడు? 2 పేతురు 2:4. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక దేవుడు పాతాళ లోకాన్ని ఎవరికి సిద్ధపరిచాడు? దేవుని పిల్లలక, పాపం చేసిన దేవదూతలక? కానీ దేవుని పిల్లలే పాతాళానికి వెళ్తున్నారంటే వీళ్ళకు సదుపాయాలు ఇస్తాడు దేవుడు? ఇవ్వడు. కాబట్టి సంఘంలోకి వచ్చిన మనము, దేవుని వాక్యం వింటున్న మనము, ఇస్కరియోతు యూదా చివరి క్షణంలో తప్పిపోయినట్టుగా మనము తప్పిపోతే మన పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రతి పనిని మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా పట్టుకోవాలి. మన చేతికి వచ్చిన ప్రతి పని ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా పట్టుకోవాలి. 2026వ సంవత్సరంలో దేవుని యొక్క సంకల్పం మేరకు మనకు సంఘంలోకి కొన్ని పనులు వస్తున్నాయి. వచ్చినప్పుడు ఆ పని ఏం చేసుకోవాలి? జాగ్రత్త పట్టుకోవాలి. పని పట్టుకోకపోతే పరలోకం వెళ్తామా? పని చేయకపోతే పరలోకము వెళ్ళలేం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆహ్వానము దేవుడు తన పిల్లలకు ఇచ్చి తన దగ్గరికి పిలుచుకుంటున్నప్పుడు, ఆహ్వానం లేని లోకానికి పాతాళానికి జారిపోతున్నప్పుడు, ఆహ్వానం లేని లోకంలోకి మనం వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? కాబట్టి కన్ను మూయక ముందే మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఇంకా ఇదే చివరి రాత్రి అనుకుందాం.
ఈ క్షణంలో మాకు మరణం వస్తే మనకు పరిస్థితి ఏంటి? ఈ క్షణంలో మనకు మరణము సంభవిస్తే మన పరిస్థితి ఏంటి? ప్రతి క్షణం మనం ఎలాగ ఉండాలంటే, ఈ క్షణం కళ్ళు మూస్తే నా ఆత్మ నిత్య జీవానికి వెళ్తుందా, నా ఆత్మ నిత్య నరకానికి వెళ్తుందా, నా పరిస్థితి ఏంటి? ఏడుపు పళ్ళు కొరటకు చాలా అనంతకాలం ఉంటుంది. ఆ శిక్షలకు వెళ్ళిపోతానా, లేకపోతే నిత్యము సుఖంగా ఉండే లోకానికి నేను వెళ్తానని ప్రతి క్షణం అనేవి ఆలోచన కలిగి ఉండాలి. కాబట్టి అందరికీ చివరిగా ఒక హెచ్చరిక. దేవుడు ప్రతి ఒక్కరిని పరలోకానికి ఆహ్వానం పంపి పరలోకానికి రమ్మని చెప్పినప్పుడు ఆహ్వానాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక మాట చెప్తాను, ఇంకా 2 నిమిషాలు ముగిస్తాను. ఇంకా పెళ్లి పత్రిక ఇచ్చిన తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు ఏం చేస్తుంటారు? ఇంకా పెళ్లి పత్రిక ఇచ్చినారు, మనకే ఇచ్చినారు అనుకోండి, నాకే ఇచ్చిన జనన్న, నాకే ఇచ్చినాడు ఆటో జనన్న. పెళ్లి పత్రిక ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఇంకా పత్రిక ఇచ్చిన తర్వాత నరసింహులు వచ్చాడా రాడా అని ఎవరికి ఎదురు చూస్తుంటాడు? ఆహ్వానం ఇచ్చాను, వచ్చాడా రాడా అని ఎదురు చూస్తాడు. నేను రాకపోతే ఆయన ఫీల్ అవుతాడు, రాలేదు, చూసుకోలేదేమో, పోగొట్టుకున్నాడు అని బాధపడతాడు. ఇప్పుడు దేవుడు ఆహ్వానం ఇచ్చినాడు, మనకొచ్చి ఎదురు చూస్తాడో చూడమ్మా. నా పిల్లలు వస్తారా రారా? ఎవరు వస్తారు? ఎంతమంది గుర్తుపెట్టుకొని వస్తారు? ఎప్పుడో పత్రిక ఇచ్చారు, 10 రోజుల ముందు ఇచ్చారు, అంతవరకు గుర్తుపెట్టుకుంటారు కదా డేటు. కొంతమంది డేటు మర్చిపోయి తర్వాత వచ్చులని వదిలేస్తారు. కొంతమంది అయ్యో నిన్న పెళ్ళి అయిపోయిందా బాబా మర్చిపోయాను అనుకుంటారు. అంటే ఆహ్వాన పత్రికను ఏం చేశారు? అప్పుడు పక్కన పెట్టేసినారు. ఇప్పుడు దేవుడు ఆహ్వానం పంపిన దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్నప్పుడు ఆ ఎదురు చూపులో మనమందరం ఏం చేయాలి? వెళ్ళి దేవుణ్ణి కలుసుకోవాలి. దేవుని కలుసుకోవాలంటే ఏ పని చేస్తారమన్నాడు? నరులారా తిరిగి రమ్మన్నాడు. భూమి మీద మనకిచ్చిన కాలంలో ఎక్కడికి వెళ్తామో వెళ్ళండి అంటున్నాడు. చేయటకు నీకు చేతికి వచ్చిన ఏ పని చేయమంటున్నాడు? పని చేయమంటున్నాడు, తిరగమంటున్నాడు. పని చేయాలి, తిరగాలి. పని చేయకోకుండా తిరగకుండా ఉంటే పరలోకానికి వెళ్ళగలమా? తిరగమంటున్నాడు దేవుడే. 60-70 సంవత్సరాలు బ్రతికాలం ఇచ్చి తిరగమంటున్నాడు. వాక్యం చేతపట్టుకొని, జీవవాక్యం చేతపట్టుకొని వెళ్ళమంటున్నప్పుడు ఈ పరలోకానికి వెళ్ళాలంటే మనం తిరగాలి. ఇక్కడ తిరగడానికి ఎంతవరకు కష్టపడుతున్నాం ఆలోచించండి. ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రతి ఒక్కరం ఆహ్వానింపబడే లోకానికి, పరలోకానికి వెళ్ళడానికి మనమందరం ఇప్పుడే సిద్ధపడాలి. ఈ క్షణాన్ని నేను సరైన నిర్ణయం తీసుకోకపోతే కన్ను మూసిన తర్వాత పని లేదు, ఉపాయం లేదు, ఆలోచన లేదు, తెలివి లేదు, ఏమి లేకుండా ఏడ్చుకుంటూ పళ్ళకు రెండవు బాధపడుతూ ఉండాలి. కాబట్టి ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను, నన్ను హెచ్చరించుకుంటూ మనమందరం దేవుడు మనకిచ్చిన కాలం, పని, ఆయుష్కాలం అందరం దేవునికి ఉపయోగించి చక్కగా దేవుడు ఎదురు చూస్తున్నాడు కనుక పని చేసి దేవుడిన లోకానికి మనందరం చేరుకుందాం. ఇంత చక్కటి జ్ఞానాన్ని చెప్పుటకు అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి మరొకసారి నా తరపున క్రీస్తు వందనాలు చెల్లిస్తుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమైన మా తండ్రి, మహాకనికరం దేవ, నీ ప్రేమ చేత కాచి కాపాడారు, మాకు బ్రతుకునిచ్చారు, పని చేయుటకు సామర్థ్యాన్ని ఇస్తున్నారు, కాలాన్ని ఇస్తున్నారు, బ్రతుకునిస్తున్నారు. తండ్రి, మీరు ఇచ్చిన కాలం, బ్రతుకు, ఊపిరి మేమందరం చక్కగా లోకం కొరకు ఉపయోగించుకోకుండా ఏవైతేనైనా మీరు మా మీద ఆశ పెట్టుకొని కొద్దిమందిని రక్షించడానికి వెళ్తామని వాక్యం నేర్పిస్తున్నారు. నీ ఆశను తీర్చి మీరున్న లోకానికి చేరే భాగ్యం తెచ్చాం తండ్రి. దేవా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు తండ్రి మీరున్న లోకానికి చేరే భాగ్యం తెచ్చాం తండ్రి. ఎవరైతేనైనా ఇంకా పనిలోకి రాలేకుంటున్నారో వారికి బలహీనంగా పని చేయడానికి అడ్డంకులుగా ఏవైతే ఉన్నాయో తండ్రి అవన్నీ తీసివేసి నీ పిల్లలందరినీ నీ పనిలో ఉండగలడు కృప చూపండి తండ్రి. ముఖ్యంగా దేవా, మేమందరం మీరు మాకు ఇచ్చిన ప్రతి పనిని చేసి కన్ను మూసే లోపల సంపూర్ణంగా ప్రతి పనిని నెరవేర్చి పరలోకానికి అర్హత పొందుకునే భాగ్యాన్ని సంఘం అంతటికీ సత్యవాక్యాన్ని నేర్పించుకునే ప్రతి ఒక్కరికి దయచేయని కోరుకుంటూ, దేవా, ఇంతటి మహాజ్ఞాన్ని నేర్పించిన మా ఆత్మీయ తండ్రి గారికి 75 సంవత్సరాలు కాచి కాపాడారు. 76వ సంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆత్మీయ తండ్రి గారికి ఇంకా కొద్ది కాలం ఉంచి మా మధ్యలో
విలువైన మాటలు నీ మనసంతా మేము నేర్చుకొని వెళ్ళి సమాజంలో రక్షించే భాగ్యాన్ని చెప్పే భాగ్యాన్ని మాకు దయచేయని కోరుకుంటూ మరొకసారి వాక్యం విని అర్థం చేసుకునే భాగ్యాన్ని అందరికీ దయచేయని కోరుకుంటూ దేవా ఇంతవరకు కాచి కాపాడిన దేవా ఇక మీదట ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి నీ పని చేయటకు ఆలోచన సామర్థ్యం దయచేయని కోరుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు యేసునామమున దేవుడికి వచ్చిన మా కన్న తండ్రి ఆమేన్. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, చేరి వచ్చిన మీకందరికీ క్రీస్తు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి పాఠాన్ని మనం విన్నాం, మనకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ సమయంలో ఈ దినం జయశాలి గారి 76వ జన్మదినం గనుక ఈరోజు ఆయన ద్వారా మనం ఈ వాక్యాన్ని నేర్చుకున్నాం. ఈ వాక్యాన్ని నేర్చుకోవడంలో మనకైతే ఈజీగా నేర్పించాడే కానీ తను మాత్రం చాలా కష్టపడినట్టుగా మనకు ఎన్నోసార్లు చెబుతూ వచ్చాడు. అవునా? కష్టపడి నేర్పించిన వాక్యాన్ని ఈరోజు మనమేం చేయాలి అంటే కష్టపడి నేర్చుకున్న వాక్యములో నిలబడాలి, నిలబడుతూ అనేక మందిని నిలబెట్టాలి. అంతే కదా? కానీ ఈరోజు ఏమైపోయామంటే ఒకప్పుడు కష్టపడి నేర్చుకున్న వాక్యాన్ని ఈరోజు ఆ వాక్యాన్ని ప్రకటించుకోకుండా మనమే బంధించామా లేదా? ఏమండి? చాలామంది యూనివర్సిటీలో రేపు జరగబోయే సెమినార్ ఎన్నోది? 42 ఏదో పోతున్నాం కానీ ఎన్నోనే మనకే జ్ఞాపకము ఉంచుకోలేకపోతున్నాం. అవునా? 42వ సెమినార్లో మనం వెళ్ళిపోతున్నాం. ఈ 42వ సెమినార్లో కూడా కోర్సులు చేస్తారా? ఈరోజు అంటే అసలుకు ఏ ఉద్దేశంతో ఆయన కోర్సులను పెట్టాడు అంటే ఒకటే, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందినే. అలాంటి పనివారిగా కావాలని ప్రయాసపడ్డాడు. తనతోనే ఆ జ్ఞానము ఆగిపోకుండా ఎంతోమందికి తెలియజేశాడు. తెలియజేసి ఈరోజు మనం అందరం ఇక్కడ నిలబడి వాక్యాన్ని చెబుతున్నామంటే ఆయన ప్రోత్సహించబట్టే. ఆయన ఆ విధంగా అనేక మందిని ఎంకరేజ్ చేశాడు. కాబట్టి మనం కూడా వాక్యాన్ని చెబుతున్న వారిని ఎంకరేజ్ చేయాలి తప్ప బలహీన పరచకూడదు, నిరుత్సాహ పరచకూడదు. ఏంది ఇట్ట చెప్పాడే, నువ్వు చెప్పుదురా అవునా? అంటే దేవుడు తనకిచ్చిన సామర్థ్యం కొలది ఎవరికి వాళ్ళు చెబుతున్నప్పుడు దానిని బట్టి మనం ప్రోత్సాహం చేయాలి తప్ప ఒకరిని ఏమాత్రము మనము కించపరచకూడదు. బాగా చెప్పాలని మనం ఎంకరేజ్ చేయాలి తప్ప ఎవరిని కూడా మనము తక్కువ అంచనా వేయకూడదు. కాబట్టి దీనిలో మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయనను బట్టి ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాము, గొప్పగా చెబుతున్నాం. కానీ ఒకటి ఏం నేర్చుకోవాలంటే ఆయనలాగా దేవుని కోసం కష్టపడడం అనేది మనమందరము నేర్చుకోవాలి. అదే కదండి, దేవుని కష్టము, దేవుని కోసం కష్టపడడం కానీ దేవుని పనిని చెయ్యడం కానీ ఒక క్రమశిక్షణలో ఉండాలన్నదే ఆయన పదే
నేర్పిస్తున్నాడు. మరి ఈరోజు ఏమైపోయిందంటే క్రమశిక్షణ తప్పారు, ఎటు పడితే అలాగా వెళ్ళిపోతూ ఉంటున్నారు. కనుక మరి ప్రేమైన దేవుని వాళ్ళరా, మనం కూడా దేవుడు మరి ఆయనకు 76 సంవత్సరాలను ఇచ్చాడు అంటే ఎంతో గొప్ప విషయమే. మరి ఈరోజు మనము ఆ వయసుకు వచ్చేసరికి ఆయనలాగా పని చేయగలమా? చేయగలమా? మనం ఇప్పుడే కుర్చీలో కింద కూర్చోలేం మనం, అవునా? అంటే ఏమైపోయాయి? శరీరములో బలహీనతలు అనేవి వచ్చాయి. నేను ఎవరిని కామెంట్ చేయలేదు, కానీ అంటే మన వయస్సు పరిస్థితిని బట్టి చెబుతున్నా. అంటే ఇప్పుడే మన శరీరం బలహీనంగా ఉంటున్నప్పుడు 76వ సంవత్సరానికి వచ్చేసరికి యాక్టివ్గా పని చేయగలమా? పని చేయలేం. అంటే పని అంతా పెండింగు పడుతుంది. కాబట్టి ఇప్పుడే దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్ కాలములో ఆరోగ్యముతో ఆయుష్తో అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే మనము పనులన్నీ చేసి ఆ వయసుకు వచ్చేసరికి రెస్టులో ఉండాలి. అలాగా ఉన్నప్పుడే ఎప్పుడు మరి ఆ వయసు వచ్చేసరికి మనము ఆరోగ్యంగా ఉండగలము అంటే, నిజంగా బైబిల్లో మరి ఆయన 76వ సంవత్సరం వచ్చేసరికి ఇంత యాక్టివ్గా ఉన్నాడంటే ఒకటేనండి. ఏదో తెలుసా? ఏంది? దేవుని కొరకు బ్రతకాలనే తపన. రెండవది, దేవుని కొరకు దేవుడు అప్పగించిన పనిని చెయ్యాలనే తపన. చచ్చిపోయినంత వరకు దేవుని పనిలో ఉండాలనే ఆశ. ఈ మూడు మనకు ఉన్నాయనుకోండి. ఒకటి, దేవుని కొరకు బ్రతకాలి అనే ఒక తపన. రెండవది, దేవుడు అప్పగించిన పనిని చెయ్యాలనే తపన. మూడవది, చనిపోయినంత వరకు నేను దేవుని పనిలోనే ఉండాలనే తపన ఉంటే నిజంగా దేవుడు మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదిస్తాడు. కాలేబు జీవితాన్ని మనం ఆలోచన చేయగలిగినట్లయితే, ఆయనకు 80 సంవత్సరాలు వచ్చిన ఆయన బాడీ కెపాసిటీ ఎలాగుందో తెలుసా? యెహోషువ గ్రంథం చూడండి. నిజంగా ఆ పదాన్ని చదివినప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుతుంది అంటే, నిజంగా కాలేబు గారికి ఎందుకు అంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు అంటే గొప్పగా ఉంటుందండి. ఈరోజు మనము కొన్ని పైకి ఇప్పుడు మన సేవకుల రూమ్ ఉంది కదా, ఈ నుంచి ఎక్కాలంటే మోకాళ్ళ నొప్పులు. నిజం, మోకాళ్ళ నొప్పులు. ఎప్పుడు? 40కే 35కే. కానీ ఈయన పరిస్థితి చూడండి. 14వ అధ్యాయం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనము నుండి మనం చదవగలిగితే, ఆయనే కాలేబు గారే మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. ఆ దినమున మోసే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి. అంటే దేవుని అనుసరించేటప్పుడు నీకేముండాలి? నిండు. ఆఫ్ ఉంటే నువ్వు తరంగావు. ఆఫ్ ఉన్నావు అనుకో, నువ్వు సాటిస్ఫైగా దేవుని పనిని చెయ్యలేం. చివరి వరకు నమ్మకంగా ఉండలేం. అందుకని ఏమంటున్నాడు? నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోసేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి. ఏం కాపాడాడంట?
సజీవునిగా అంటే ఆయన కన్నా ముందు పుట్టినోళ్ళు వెనక పుట్టినోళ్ళు అందరూ ఏమైపోయారు? చనిపోయారు. మరి ఎందుకు కాలేబు గారిని ఒక్కడిని నిలబెట్టాడు అంటే దేవుని నిండు మనసుతో అనుసరించాడు. అతను చేయవలసిన పని ఉంది గనుక దేవుని కోసము నిజంగా రోషంగా నిలబడ్డాడు. ఇంకేమంటున్నాడు? ఇదిగో నేనిప్పుడు 85 వాడను. ఎంత వయసు? 85. ఏమైనా సత్తువ తగ్గిందా? ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, మోసే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు గాని వచ్చు పోవుచున్నుటకు గాని నాకెప్పటికి అన్నట్లు నాకిప్పటికి కూడా అలాంటి బలము ఉంది అని అంటున్నాడు. ఏం బలం అండి అయింది అంటే, ఎందుకు అలాంటి బలం కలిగి ఉన్నాడు అంటే ఒకటే ఆయన తపన, నేను దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి, దేవుని పిల్లలను సంరక్షిస్తూ ఉండాలి అనే తపన ఉంది గనుక 85 వచ్చిన మంచి ఆరోగ్యముతో బలాఢ్యుడిగా కాలేబు గారు నిలబడ్డారు. మరి ఈరోజు మనం కూడా వృద్ధాప్యం వచ్చేసరికి చక్కగా ఆయురోగ్యాలతో ఉండాలి అంటే మనము ప్రతి క్షణం దేవుని పనిని ముందు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. పెట్టుకుంటున్నామా? దేవుని పనిని ముందు పెట్టుకొని ఎంతవరకు మనం జీవనం సాగిస్తున్నాం చెప్పండి. చెబితే వచ్చాం, చెప్పకపోతే రాం. మరి నీకు దేవుని పని నువ్వు పెట్టుకోవా? ఆలోచించవా? ప్రణాళికలు వేయవా? ప్రోత్సహించవా? సలహాలు చెప్పవా? ఎందుకు అలాగా నువ్వు చెప్పలేదు అంటే పనిని నువ్వు ముందు పెట్టుకోలేదు, ప్రణాళికలు నువ్వు వేయడము లేదు. కనుక మనం ఆరోగ్యంగా మరి 76వ సంవత్సరం వరకు ఆయన అనేకమైన కార్యక్రమాలు, ప్రణాళికలు, ఏమేం చేయాలి, ఏమేం పెట్టుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి అని వేసుకుంటున్నాడంటే ఈరోజు మనం స్థానికంగా సంఘములో ఉండి ఏం ప్రణాళికలు వేసండవు? ఈ సంవత్సరం ఇది చేశాం, నెక్స్ట్ ఇది చేద్దాం అని ఏమైనా ప్రణాళికలు పెట్టుకుంటున్నావా? ఏమండి? అంటే ఏమి లేదు అంటే మనకు పని మీద ఆసక్తి లేదు. ఎదుగో వచ్చాం, కట్టుకున్నాం, ఇంకా వచ్చా పోతున్నాం, ఇదేనా? లేదు ప్రేమైన వాళ్ళ. అంటే మనము ఆరోగ్యంగా ఉండాలి అంటే దేవుని పనిలో బిజీగా ఉండాలి. అలాగ ఉంటేనే ఆ పని కోసమైనా మనల్ని దేవుడు బ్రతికిస్తూ ఉంటాడు. అవునా? కాబట్టి ఇది మనము నేర్చుకోవాలి ఆయన నుంచి. ఆయనకు విశేష చెప్పడం కాదు కానీ, ఆయన గొప్పగా పోవడం కాదు కానీ, ఏం చెయ్యాలి అంటే ఆయనలాగా పనిని చెయ్యాలి. దేవుని కార్యక్రమాలు ఒకటిగా అంచెలంచెలుగా ఎదగాలి. ఒకప్పుడు పూరి గుడిసెలో ఉన్న ఆయన ఇప్పుడు ఎంత స్థితికి ఎదిగాడు? ఎంత స్థితికి ఎదిగాడు మనందరికీ తెలిసిందే. మరి ఇది మనం ఎదిగింది ఏది? ఇంకా ఎప్పుడు వాళ్ళని గురించి భజన చేసుకుంటూ ఉందామా? వాళ్ళు ఆ ప్రాంతాల్లో దేవుని కొరకు అంతగా వాడబడుతున్నప్పుడు, ఈ ప్రాంతంలో నీకు రక్షణ ఇచ్చి నిన్ను నిలబెట్టినప్పుడు నువ్వు ఎంతగా ఎదగలుగుతున్నావు? ఏమండి? ఎదగాలి. ఎదగకోకుండా ఏమైపోతున్నామంటే నీరసించి పోతున్నాం. కాబట్టి మనము ఆరోగ్యంగా మన దేవుని పనిని పెట్టుకుంటే మనకు దేవుడు అన్నిటిలో ఎదుగుదలను ఇస్తాడు. మరి మోషే గారిని కూడా చూస్తే ఆయన కూడా పరిస్థితి చూడండి. ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం ఈయన గురుగా చూడండి, చివరి అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం
7వ వచనం, 34వ అధ్యాయం 7వ వచనం. మోసే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతనికి సత్తువ తగ్గలేదు. చూడండి, అంటే మోసే చనిపోయేటికి ఎంత వయసు? 120 సంవత్సరముల ఈడు గలవాడు. అప్పటికి ఏం లేదంత దృష్టి మాంద్యము లేదు. ఈరోజు చిన్న పిల్లలకే స్పెట్స్ పెట్టుకుంటున్నారు. అవునా? ఏమంటే సైట్. ఎందుకు వచ్చింది సైటు? ఆ సెల్లులతో ఒక సైట్ వస్తుంది లేండి. ఎందుకు లేదంటే సరైన విధంగా నువ్వు ఈయన రాజ్యం పెట్టకపోతే మరి రాజ్ కుమార్ వాళ్ళ పెద్ద పాప ఉంది కదా, అది స్పెట్స్ పెట్టుకునేది. ఏమి సైట్ అంటే ఆ సైటే అంటుంది. అంటే ఇంకా చిన్నపిల్లలకు మరి ఈయన 120 సంవత్సరాలు వచ్చినా ఏమి లేదు, దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. అంటే సత్తువ తగ్గలేదంటే ఏం తింటున్నాడు? మనం చెప్తాములే అవి తింటున్నారని. కానీ ఎందుకు సత్తువ తగ్గదు తెలుసా? అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఎప్పుడు సత్తువ తగ్గదు మనకు? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనములో ఏమంటున్నాడు? నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. అంటే 120 సంవత్సరాలు వచ్చిన ఆయనకు దృష్టి మాంద్యము తగ్గలేదు. తర్వాత ఏమంటున్నాడు? అతని సత్తువ తగ్గలేదు అంటున్నాడు. ఎందుకు సత్తువ తగ్గలేదు? దానికి ఆన్సర్ ఇదే చెబుతున్నాడు. ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఇది ఉండాలి ప్రేమైన వాళ్ళ మనందరికీ. ఇలాగ ఉంటే ఎలాంటి శరీరములో బలహీనతలన్నీ నీకు రావు. కాబట్టి అన్ని కంట్రోల్గా, తిండి విషయంలో అనేకమైన విషయాలలో నువ్వు కంట్రోలుగా చేసుకుంటూ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోగలిగితే చివరి వరకు ప్రతి దేవుని పనిలో నువ్వు కనబడుతూ ఉంటావు. ఎప్పుడు నీకు సత్తువ ఉంటే కదా. మోకాళ్ళ నొప్పులు ఉంది అనుకో, మందిరానికి రాగలుగుతావా? సువార్త చేయగలుగుతావా? ఏమీ చేయలేం. అవునా? కనుక మనం ఆలోచించవలసింది ఏంది అంటే, ఈరోజు మరి ఆయన ఉన్నా లేకపోయినా ఆయన పడిన కష్టాన్ని, ఈరోజు దేవుని వాక్యాన్ని అనేక మందికి చేరవేయాలి. నువ్వు పనివంతుడివిగా ఉండాలి తప్ప సోమరివిగా, నిష్ప్రయోజకుడిగా ఉండకోకుండా ఒక మంచి ఆలోచనతో మనము ముందుకు వెళ్ళిపోవాలి. ఈ ప్రాంతాలలో ఈ సత్యాన్ని స్థాపించడానికి మన వంతుగా కృషి చేయాలి. అంతే కదా. మనం స్థాపించకపోతే ఎవరు స్థాపిస్తారు చెప్పండి? అవునా? అసత్యం అంతా పెళ్లి పెరిగిపోతున్నప్పుడు ఈరోజు ఎరుగుంటంలో క్రైస్ట్ చర్చిగా ఇంతమంది సత్యవంతులు ఉన్న మనము ఎంతవరకు దీనిని పబ్లిసిటీ చేస్తానని చెప్పండి? చెయ్యాలి. అలాగ చేయడానికే దేవుడు ఈ తరములో మనలను ఎన్నుకున్నాడు. చివరిగా కీర్తనల గ్రంథం ఏం పెట్టుకోవాలి మనం? ఒకటే ఈయన చూడు ఏమని అడుగుతున్నాడు దేవుణ్ణి. ఏం అడుగుతున్నాడో మనం ఆలోచిస్తే ప్రార్థన చేస్తూ ఈయన 71వ కీర్తన, కీర్తనల గ్రంథం 71వ కీర్తన 18వ వచనాన్ని మనం చదవగలిగితే భక్తుడు ప్రార్థన చేస్తూ తండ్రిని ఏమడుగుతున్నాడు చూడండి. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు
పుట్టబోవు వారి అందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడైనై ఉండు వరకు నన్ను విడువకుము అని అంటున్నాడు. చూడండి ఎంత ప్రణాళికను వేసుకుంటున్నాడు. చూడండి, ఈయన వేసుకుంటున్నాడు లేదా? ఎంత ప్రణాళికను? వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడై ఉన్న వరకు నన్ను విడువకుము అని అంటున్నాడు ప్రేమైన వాళ్ళారా. కాబట్టి ఈరోజు మనం కూడా ఇదే ప్రణాళికతో దేవుని పనులను ముందు పెట్టుకొని సంఘ బాధ్యతలుగా, సంఘంలో సభ్యుడుగా కొనసాగుతూ పని కోసం ప్రణాళికలు వేసుకుంటూ సత్యాన్ని రాబోయే తరాలకు మనము అందించేవారుగా ఉండాలి. ఏమండి, మనతోనే ఈ ప్రయాస, ఈ జ్ఞానము ఆగిపోగా కూడదు. ఎప్పుడు ఆగిపోతుంది అంటే మనం చెప్పకపోతే, మనం ప్రయాస పడకపోతే ఈ సత్యము ఇంతటితో ఆగిపోతుంది. అలాగ ఆగిపోకుండా తరతరాలకు దేవుని వాక్యాన్ని, సత్యాన్ని ప్రకటిస్తూ సోమరులంగా ఉండకోకుండా పనివంతులముగా మారి మనం కూడా వృద్ధాప్యం వరకు దేవుని పనిని చేస్తూ ముందుకు పోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగా ఒక నిబంధనను అందరూ తీసుకోండి, పెట్టుకోండి. అలాగా పనిని చేస్తూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? అలాంటి జ్ఞానాన్ని మనకు, అలాగే ఈ తరములో ఇంతటి జ్ఞానాన్ని నేర్పిస్తున్న మరి జయశాలి గారికి దేవుడు ప్రసాదించాలని కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. ఓకే, మరి ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. కొద్ది మాటలు మరి మన ఆత్మీయ జీవితానికి విలువైన సంగతులు మరి చెప్పినటువంటి ప్రిన్సిపాల్ గారికి క్రీస్తు పేరిట వందనం తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మనమందరం లేచి నిలబడినట్లయితే సంఘ పరిచర్య నిమిత్తం కానుకలు సమర్పించుకుందామండి. శ్రీలమైత్రి వారు పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందామండి. మరణమే మనిషి కోసం మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుంది. 101 చెప్పి లేదా 103 అంటారు. 101 మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. పసివాడని ముసలివాడని తేడా లేదులే, నీకిచ్చిన కాలమెంతో ఎవరికి తెలియదే. నరులారా తిరిగి రండని ఆహ్వానమే ఉందిలే, ఆ మరణమైన తరువాతే
మరో లోకమే ఉందిలే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే. ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. నీ శవము అగ్నితో కాల్చిన బాధ ఉండదని తెలుసుగా. నీ ఆత్మకే ఉంది బాధని తెలుసుకోవాలి ఇప్పుడేగా. పుట్టాక చూసావు ఈ లోకమే, మరణించాక చూస్తావు ఆ లోకమే. వెళ్ళాలి ఒకరోజు ఆ లోకమే, ఇవ్వాలి ఈ బ్రతుకు తన కోసమే. బ్రతకాలి క్రీస్తని, చావైతే లాభమే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే. ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. ప్రభువైన యేసునే నమ్మితే వెళతావు పరదేశు సుఖముగా. నువ్వు పాపిగా మరణిస్తే వెళుతుంది అగ్నికే ఆత్మగా. పుట్టాక చూసావు ఈ లోకమే, మరణించాక చూస్తావు ఆ లోకమే. వెళ్ళాలి ఒకరోజు ఆ లోకమే, ఇవ్వాలి ఈ బ్రతుకు తన కోసమే. బ్రతకాలి క్రీస్తని, చావైతే లాభమే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే. ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. ప్రకటనలు అయిపోయినా ప్రకటన మరి సంఘ ప్రకటనలు చదివి వినిపించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి వైస్ ప్రిన్సిపాల్ గారికి ఈ సమయాన్ని ఇస్తున్నాను. ప్రియమైన దేవుని వలరా చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తునామములో శుభాభివందనములు. మరి సంఘ ప్రకటనలు గమనించాలని కోరుచున్నాను. ప్రారంభార్థన ఐ రమేష్, యాంకరింగు డి నారాయణరావు, బల్లా పరిచర్చేవారు జి చంద్రాయుడు, జి శివకుమారి. బైబుల్ పరీక్ష తేదీ 23వ తారీఖు 11వ నెల 2025. కీర్తన గ్రంథము 71 నుండి 80 వరకు అధ్యాయాలపైన పరీక్ష ఉంటుంది. మందిరంలో క్లీనింగ్ చేయవారు వి స్వర్ణలత, వి స్వరూప. బైబిల్ పట్టణం దైవ సేవకులు డి వీరనారాయణ. కీర్తన గ్రంథము 142, 143 అధ్యాయాలు చదివి వినిపించాలి. గృహ కుడికలు పోట్లగుత్తులో లేదు, తిప్పలూరులో మరి 35వ క్రీస్తు సువార్త కూడిక ఉంటుంది కనుక మరి ఆ సువార్త కూడికకు మరి సోమవారం వెళ్ళాలనుకునేవారు సంఘం అంతా సిద్ధపడి ఉండాలి. గృహ కూడిక మరి ఎర్రగుంటలో బుధవారం బి వరప్రసాద్, బి సాగర్ కుటుంబాలలో మరి గృహ కూడిక ఉంటుంది. సంఘ కార్యక్రమం నిమిత్తం 10వ తేదీలోగా ఆర్థిక సహాయాన్ని అందించండి. ప్రతి శనివారం సాయంత్రం 6 నుంచి 8 వరకు లైవ్ ద్వారా వచ్చే పాఠాలు నేర్చుకోండి. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకే సిటీ కేబుల్ నందు జయశాలి ప్రసంగాలు టీవీ ద్వారా వస్తున్నాయి కూడా, అవి కూడా చూసి మహాజ్ఞానం పొందుకోండి. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆరాధన కార్యక్రమం, బలారాధన కార్యక్రమం ఉంటుంది కనుక దేవుని సన్నిధికి రావాలని కోరుచున్నాం. ప్రతి ఆదివారం సాయంత్రం 6 నుంచి 8 వరకు లైవ్ ద్వారా వచ్చే పాఠాలు నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. మరి సువార్త పరిచర్య అంబేద్కర్ నగర్కు మరి ఎన్ చిన్నిబాబు గారు వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. స్త్రీల లేఖనాల పరిశోధన సదస్సు మరి శుక్రవారం జరగబోయే పాఠం మరి విశ్వాస గృహమునకు చేరిన స్త్రీలు. మరి యాంకరింగ్ వచ్చేసి వి స్వర్ణలత, ప్రారంభ ప్రార్థన వచ్చేసి డి రమాదేవి, విజ్ఞాపన ప్రార్థన వచ్చేసి ఏ వరలక్ష్మి, ముఖ్య వాక్య బుద్ధిశకులు మరి దైవ సేవకులు కె సురభు గారు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టరు. మరి రెఫరెన్స్ రీడింగ్ వచ్చేసి ఏం లేదు, చివరి ప్రార్థన మరి దైవ సేవకులు యోహాన్ గారే మరి ప్రార్థన చేసి ముగిస్తారు.
ఇంతటితో ఈ ప్రకటన ముగిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ సమయంలో మరి జయశాలి గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి కేకు కటింగ్ చేద్దాం. మరి కమిటీ సభ్యులు దయచేసి వేదిక మీదకి రావాలని కోరుతున్నాను త్వరగా. అలాగే మరి మరొక్కసారి మరి జయశాలి గారి గురించి ప్రార్థన చేయాలని సహోదరులు చిన్ని గారిని కోరుతున్నాను. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడవగు మా కన్న తండ్రి, మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి సంఘంతో కలిసి సంఘంగా కూడుకొని ప్రార్థించుకునే భాగ్యాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. నేటికి ఈ తరంలో జయశాలి గారు వచ్చి వాక్యం చెప్పాలని మీరు ఎన్నో సంవత్సరాల క్రిందట నిర్ణయించుకొని సరిగ్గా 75 సంవత్సరాల క్రితం ఆయన్ని ఈ భూమి మీదకి పంపారు. ఆయన తన జీవితంలో 12వ ఏట నుంచే మీ వాక్యమందు అత్యధికమైన ఆసక్తి కలిగి ఎలాగూ బ్రతికాడో అనేక సందర్భాల్లో మేము విని ఉంటున్నాం. అయితే మా జీవితాలు ఇప్పటికే ఎన్నో విషయాల్లో తప్పిపోయినప్పటికీ ఆయన్ను మా ముందు ఉంచి వృద్ధాప్యమునకు వచ్చిన 76వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఆయన మీ పనిలో ఉండటానికి, మీ పిల్లలను మరింత రేపటానికి తను పడుతున్న తాపత్రయం, ఆయన జీవితాన్ని మా కళ్ళారా చూస్తున్న మేము బుద్ధి తెచ్చుకొని మీ పనుల విషయంలోనూ, మీ వాక్యాన్ని చదువుట విషయంలోనూ, మీ వాక్యాన్ని ధ్యానించి అందులోని మాధుర్యాన్ని ఎరుగని మీ పిల్లలకి, మీకు దూరమైన పిల్లలకి చెప్పి అందులో నుంచి కొందరినైనా లాగి రక్షించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ఆయన పడిన కష్టానికి, ఆయన పడిన శ్రమకు, ఆయన ఇంకా పడుతున్న ఆవేదనకు, నిండు వృద్ధాప్యంలో ఉంటుండగా ఆయనకు మానసిక స్వాంతాన్ని, శాంతికరమైన మనసును అనుగ్రహించుమని, వృద్ధాప్యంలో తన పిల్లలు ఎదిగి చేతికొచ్చిన వారుగా ఆయన ముందు అనేక పనులు చేయుచుండగా ఆయన సంతోషపడే అవకాశాన్ని, భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ, ఆయన ఆరోగ్యంలో ఇదివరకు తోడున్నారు, ఇక ముందు కూడా తోడు నీడగా ఉండుమని, ఇంకా ఆయన ద్వారా అనేక సంగతులు మేము నేర్చుకుని మా బ్రతుకులలో మేము కూడా చావు పర్యంతము మీ యొక్క జ్ఞానాన్ని తరచి విద్యార్థిగానే నేర్చుకున్న విషయాల మీద సరైన అవగాహన కలిగి మా జీవితాలలో వాటిని పాటిస్తూ మీకు దూరమైన ప్రజలకు ప్రకటించి ఈ తరంలో రాబోయే తరాలలో సైతం మీ యొక్క త్యాగాన్ని, మీ కుమారుని యొక్క ప్రేమను, అలాగే మీరు నాకు వరకు రాసి ఇచ్చిన ఈ బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని సమాజంలో ఎలుగెత్తి చెప్పగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన విజ్ఞాపనలు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, నీ ఘనమైన నామానికి వందనములు నాయన. తండ్రి, ఈ రాత్రి కాలంలో తండ్రి మీ సన్నిధిలో కూర్చొని మీ ఉన్నతమైన మాటలు వినడానికి మా అందరికీ నాయన మీరు మా అనుగ్రహించిన కృపను బట్టి స్తుతి స్తోత్రములు తండ్రి. మరి వాక్యాన్ని విని నేర్చుకున్న మేము నాయన మరి వ్యర్థులము కాకుండా తండ్రి మీ వాక్యానికి విధేయులుగా ఉంటూ నాయన సంఘములో నాయన విధేయులుగా జీవిస్తూ తండ్రి
ఒకరినొకరిని సహోదరులంగా మిక్కటంగా ప్రేమించుకుంటూ తండ్రి ఎటువంటి కల్మషం లేకుండా ఈ సంఘం క్షేమాభివృద్ధి చెందే భాగ్యాన్ని ప్రసాదించమని అడుగుచున్నాను తండ్రి. ఇంతటి గొప్ప భాగ్యాన్ని నాయన మా ఆత్మీయ తండ్రి జయశాలి పీడి సుందరరావు ద్వారా మాకు అనుగ్రహించారు తండ్రి. మరి ఆయన యొక్క మాటలను నాయన మీ వాక్యం ద్వారా తండ్రి మరి ఆయన నోటి నుండి ప్రతి మాటకు ఆకర్షింపబడిన ఆయన ఎందరో మరి ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకున్నాం తండ్రి. మరి ఇప్పటికీ తండ్రి నేను స్టూడెంటుని అని చెప్పుకుంటూ మా ఆత్మీయ తండ్రి తను తాను తగ్గించుకుంటూ తండ్రి విధేయత కలిగి నాయన జీవిస్తూ తండ్రి మిమ్మల్ని మహిమపరుస్తున్నాడు తండ్రి. ఎందరో మరి ఆయన జీవిత కాలంలో నాయన ప్రపంచవ్యాప్తంగా తండ్రి అనేక మందిని నాయన మీకు ఆకర్షితులుగా చేశాడు నాయన వాక్యం ద్వారా తండ్రి. మరి చేస్తున్నాడు. మరి ఇప్పటికి కూడా నాయన అలుపెరగక మీ పనిలో చదువుకుంటూ నేర్చుకున్న ఆ మహాజ్ఞానాన్ని ప్రతి శనివారము ప్రతి ఆదివారము తండ్రి లైవ్ ద్వారా మరి కూర్చోలేక నిలబడలేక తండ్రి ఎంతో శారీరకంగా బాధపడుతున్నప్పటికీ తండ్రి ఆహారము కూడా సరైన విధముగా మరి తినలేనప్పటికీ తండ్రి తన యొక్క జీవితాన్ని నాయన మరి మీ మాటలు చెప్పుటకు జాగ్రత్తగా మరి శరీరాన్ని కాపాడుకుంటూ తండ్రి ఇంకా నా పిల్లలు ఎందరో ఈ మహాజ్ఞానం తెలియని వారు ఉన్నారని తెలుసుకొని తండ్రి లైవ్ ద్వారా ప్రకటిస్తూ అనేక మందిని రక్షించుటకు ఆయన ద్వారా మీరు ఈ మహాజ్ఞానాన్ని తెలియజేస్తున్నారు తండ్రి. మరి ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించండి ఆయన. ఈ 76వ మరి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని తండ్రి మరలా సంవత్సరం వరకు ఆయనను మీరే మీ దయా కిరీటం ద్వారా మరి కాచి కాపాడమని ఆయనకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఆయన ద్వారా మరి సంవత్సరమంతా రావాల్సిన జ్ఞానాన్ని మాకు అందజేయమని ఈ సంఘాన్ని ఒకతూరి జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు.